తెలంగాణలో మార్వాడి గో బ్యాక్ అనేటువంటి ఆ ఉద్యమం రాజుకుంటోంది. ఎంతటి స్థాయిలో అంటే క్షేత్రస్థాయిలో, గ్రామీణ ప్రాంతాల్లో, మండల కేంద్రాల్లో, జిల్లా కేంద్రాల్లో ఉన్నటువంటి మార్వాడి షాపుల దగ్గర కొనుగోళ్లు కూడా ఒక రకంగా ఇప్పుడు 2-3 రోజులుగా అటు వెళ్ళాలంటేనే ఆలోచిస్తున్నారు సామాన్య ప్రజలు. సో మార్వాడి గో బ్యాక్ అనే ఉద్యమం పెద్ద ఎత్తున అగ్గిరాజుకుంది. ఈరోజు మరి కాసేపట్లోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది సీనియర్ ఇంటలెక్చువల్స్, కొంతమంది ప్రొఫెషనల్స్ అందరూ కూడా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నారు. సో ఆ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో కూడా మరికొన్ని అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. సో అన్ని రంగాల్లో కూడా తమకు ఉపాధికి గండి కొడుతున్నారంటూ తెలంగాణ సమాజం ఈరోజు భావిస్తోంది అని చెప్పి చాలామంది చెప్తున్నారు. సో మార్వాడీల పైన స్థానిక వ్యాపారులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, వర్తక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి, తమని కంప్లీట్గా ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నారని చెప్పి వారంతా ఆవేదన, ఆగ్రహం వెళ్ళగక్కుతున్నారు. అయితే 18వ తేదీన ఈరోజు బంద్కు కూడా పిలుపునిచ్చారు. కానీ చివరిగా ఆ బంద్ని విరమించుకున్నారు. కొన్ని ఒత్తిళ్ల కారణంగా బంద్ని విరమించుకున్నామన్నట్టుగా ఆ వర్తక సంఘం కూడా తెలియజేసింది. ఉన్నట్టుండి మార్వాడీలపైన ఎందుకు ఈ వ్యతిరేకత స్టార్ట్ అయిందని అన్నటువంటి ఒక అనుమానం కూడా కలుగుతోంది. దీని వెనుక రాజకీయ కుట్రలు ఏమైనా ఉన్నాయా? రాజకీయ పార్టీల ప్రోద్బలంతోనే ఉద్యమాలు జరుగుతున్నాయా? మరో రాజకీయ పార్టీ దీన్ని రాజకీయంగా ఇంకా వాడుకోవాలని ఆలోచన చేస్తోందా? మాట్లాడదాం. ఇవన్నీ అంశాలతో మీరు కూడా మాతో లైవ్లో జాయిన్ అయిపోయి మీరు కూడా మాతో పాటు మాట్లాడొచ్చు. మరి కాసేపట్లోనే మీకు ఆ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో డైరెక్ట్గా మీరు కూడా పార్టిసిపేట్ చేసి మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేయవచ్చు. సో ప్రస్తుతం నాతో పాటుగా అటు తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ క్రాంతి దళ్ ఫౌండర్ చైర్మన్ క్రాంతి పృథ్వీరాజ్ గారు ఉన్నారు. అట్ ది సేమ్ టైం శ్యామ్ ఉన్నారు మనతో పాటుగా, తెలంగాణ శ్యామ్. సో మరోవైపుగా మార్వాడి సపోర్టివ్గా ఆయన కూడా బై కమ్యూనిటీ అదే. సో జిగ్నేష్ దోషి కూడా మనతో పాటుగా గుజరాతీ మార్వాడి సంఘం చైర్మన్ మనతో పాటుగా ఉన్నారు. ఎస్, మనతో పాటుగా ఫస్ట్గా ఆయన్ని అడుగుదాం, జిగ్నేష్ గారిని. జిగ్నేష్ గారు, మార్వాడి గో బ్యాక్ ఇన్నాదని ఎలా చూస్తారు? మీరు మ్యూట్లో ఉంది, అన్మ్యూట్ చేస్తారా? రైట్, మాట్లాడండి. మార్వాడి గో బ్యాక్ ఎలా చూస్తారు? అందరికీ నమస్కారము. ఇది చాలా బాధాకరమైన విషయము. ఒక 10 రోజుల నుంచి ఇవి నడుస్తున్నాయి, గుజరాతీ మార్వాడి గో బ్యాక్ అని. మేమందరికీ 2 చేతులు పెట్టి నమస్కారం పెడుతున్నాము. మనం మంచిగా ఇన్ని సంవత్సరం నుంచి కలిసిమెలిసి ఉన్న అట్మాస్ఫియర్ లా ఇట్లాంటి 1-2 వల్ల ఈ మొత్తం ఒక జాతికి చెడ్డ పేరు తీసుకొచ్చే అధికారం ఎవరికి లేదు. మేము మళ్ళా మిమ్మల్ని చెప్తున్నాము, గుజరాతీ మార్వాడి ఎక్కడైనా బిజినెస్ తప్ప వేరే దాంట్లో పోయేది అలాది. మీరు హిస్టరీ చూసుకోండి, గుజరాతీ మార్వాడి ఎప్పుడు బిజినెస్ తప్ప, ఫ్యామిలీ తప్ప ఎక్కడ పోయేది ఉండదు అలాది. ఈ ఎవరో ఒకళ్ళో 2 వల్ల మొత్తం సమాజంలో గుజరాతీ మార్వాడి గో బ్యాక్ చెప్పేది ఎంతవరకు వాస్తవం? దీని వెనుకకు మీరు కుట్ర ఉంటే, మీరు 1-2తో కొట్లాడైతే, ఏమైనా పంచాయతీ ఉంటే కూడా అది ఎక్కడెక్కడ తిప్పుకోవాలి. పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, పెద్దోళ్ళు ఉన్నారు, అన్ని ఉన్నారు. అసలు వాస్తవం దీని వెనుకకు అసలు వాస్తవం ఇది ఎక్కడికెళ్ళి స్టార్ట్ అయింది, అది ఎందుకు ఎవరు మాట్లాడతలేరు దీని సంగతి? మీకు ఐడియా ఉందా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఉద్యమం అనేది? ఇది పోర్ట్ మార్కెట్ లా ఒక కోఠారి అని బిజినెస్ మ్యాన్ ఉన్నారు. ఆయన దుకాణం ముంగట ఏదో కారు నుంచి గొడవ అయింది. గొడవ అయితే సరే, ఎవరైనా షాప్ బిజినెస్ చేసేటోళ్ళు వాళ్ళ ముంగట పార్కింగ్ లేదా ఏదైనా చిన్న విషయం ఉంటే అక్కడక్కడ చూసుకుంటే చేసుకోవాలి. దాని తర్వాత ఆయన ఏం చేసిండు, ఏదో మాట ఎక్కువైతే ఇప్పుడు మేమైతే ప్రెసిడెంట్ కానీ మా సమాజ పెద్ద మనుషులు అయితే మేము ఏమైనా కూర్చోబెట్టి చదవబెడతాం. ఇట్లాంటి చిన్న పోరలు యంగ్ జనరేషన్ ఉంటారు, నువ్వు ఎంత నేనంత అని ఏదో 2తో సపోర్ట్ 2 చేతులతో అవుతుంది సార్, ఒక్క చేతులతో ఎప్పుడు సపోర్ట్ కాదు. కులం ప్రస్తావన వచ్చింది జిగ్నేష్ గారు, నీచ్గా జాతీయం మాట్లాడుకొచ్చారట. అదే దానికే చెప్తున్నా సార్. ఇప్పుడు ఆయనకు కానీ నీకు ఎవరికైనా గొడవలు అవుతాయి, ఎవరితో జాతితోనవుతుంది, అలా వీళ్ళతోనవుతుంది, రేపు యాదవ్తోనవుతుంది, ఎల్లుండి ఏమో బీఆర్ఈ వాళ్ళతోనవుతుంది, యూపీ వాళ్ళతోనవుతుంది. ఇది జాతికి సంబంధించి మనిషితోని ఉన్న గొడవ జరిగింది. ఆ మార్వాడి కోటారి, ఇప్పుడు నేను వాస్తవం చెప్తే మీకు తెలుసో తెలియదో, వాస్తవము ఈ కోటారి ఫ్యామిలీతో గొడవలైంది. ఆ 75 సంవత్సరాలు కోటారి గారికి పిలిపించి, ఒక ప్రజాప్రతినిధి ఇంట్లో పిలిపించి ఆయన కొట్టించిండు. మళ్ళా తర్వాత సారీ చెప్పిండు. ఈ మాట ఎందుకు ఎక్కడ వస్తలేదు? మేము ఎప్పుడైనా అది ఎవరి పిల్లలతో గొడవలైంది కదా సార్ పోర్ట్ మార్కెట్ లా. అది కోఠారి ఫ్యామిలీ అని రెప్యూటెడ్ ఫ్యామిలీ, 100 years నుంచి ఆయన తెలంగాణలో ఉంటున్నారు. ఆ ఫ్యామిలీ పిల్లలతోని ఇలా గొడవలైంది జరిగింది. ఈ గొడవ జరిగే వరకు సరే తర్వాత కూర్చోబెట్టి పెద్ద మనిషి దగ్గర పిలిపిస్తే ఒక ప్రజాప్రతినిధి ఇంటికి పిలిపించినారు. ప్రజాప్రతినిధి ఇప్పుడు నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మారావు గారి ఇంట్లో
పిలిపించిండు, కాంప్రమైజ్ చేపి పిలిపించిండు. ఎవరో అక్కడ లేచి ఆ 75 సంవత్సరం ముసలి మీద చేసిండు. అది ఎంతవరకు నిజమే సార్? చేసుకున్నారు ఈ పద్మారావు ఇంట్లో ఎవరో రౌడీలు వాళ్ళు ఎంబడి ఉండేటోళ్ళు ఎవరు చెప్పింది అది మనకు అప్పుడు తెలియలేదు. ఆ వీడియో రికార్డింగ్ కూడా పోలీసులు చూసుకుంటారు. అది వేరే విషయం. తర్వాత ఎమ్మెల్యే గారు కూడా రిక్వెస్ట్ చేసిండు, ఇట్లాంటి అయిపోయింది నాకు తెలియకుంటే మా పిల్లలు ఎవరో చేస్తున్నారు అని. దానివల్ల అక్కడ సర్దిపోయింది. మళ్ళీ ఈసారి ఒక్క మనిషితోని వచ్చింది. ఆయన పర్సనల్ గా తీసుకొని ఇది పెద్ద ఒక ఉద్యమం లెక్క ఎందుకు తయారు చేస్తున్నారు సార్? జిగ్నేష్ గారు నేనేం చెప్తున్నానంటే అక్కడ ఇష్యూ స్టార్ట్ అయింది, ఓకే, అక్కడ కుల ప్రస్తావన వచ్చింది, కుల ప్రస్తావన నుంచి అగ్గి రాజుకుంది అంటే అక్కడి నుంచే స్టార్ట్ అవడం అని కాదు. గతంలో కూడా 2014లో మధ్యలో ఒకసారి అంటే ఎక్స్ప్లాయిటేషన్ చేస్తున్నారు, ఈ కమ్యూనిటీ మొత్తం మార్కెట్ ఎక్స్ప్లాయిటేషన్ కి పాల్పడుతోంది. నిన్న కూడా చాలా మంది కాలర్స్ ఆర్టీవీతో మాట్లాడుతున్న సమయంలో కూడా చాలా విషయాలు పంచుకున్నారు. మమ్మల్ని ఇట్లా ఎక్స్ప్లాయిట్ చేశారు, మార్కెట్లోకి రానివ్వడం లేదు, మేము బిజినెస్ చేస్తే చేయనివ్వడం లేదు, రకరకాలుగా ఎక్స్ప్లాయిటేషన్ గురించి కూడా మాట్లాడుతున్నారు. ఇది ఒక ఉద్యమంలా జరుగుతోంది. ఇప్పుడు ఒక ఇద్దరు మేము అందరినీ 2 చేతులు పెట్టి దండం పెడుతున్నాం సార్. మాకు ఎవరితో గొడవ లేదు. గుజరాతీ మార్వాడి కమ్యూనిటీ ఈజ్ ఎ పీస్ కమ్యూనిటీ. మీరు ఎప్పుడైనా గాంధీజీ చూడండి, సర్దార్ ఈ రజాకార్ నుంచి మనకు ఉద్యమంలా ఎవరు తెచ్చారు సార్? సర్దార్ వల్లభాయ్ పటేల్. సర్దార్ వల్లభాయ్ పటేల్ రజాకార్ నుంచి తీసుకొచ్చినప్పుడు తెలుగు, ఆంధ్ర, తెలంగాణ, గుజరాతీ, మార్వాడి అని మనకు తీసుకొచ్చినా సార్. ఇప్పుడు మోదీజీ ప్రధానమంత్రి ఉన్నాడు, ఆయన నేను గుజరాతీకి ప్రధానమంత్రి, మార్వాడికి ప్రధానమంత్రి, వేరే జాతికి లేదని ఎప్పుడో చెప్పారా? అమిత్ షా ఎప్పుడైనా చెప్పారా సార్ దీని గురించి? అరే మేము నాదే ఎగ్జాంపుల్ చెప్తున్నాను సార్. నేను పుట్టింది పెరిగింది తెలంగాణలో. ఇప్పుడు నేను ఏడ గో బ్యాక్ అంటే ఏడ పోవాలి? నా బ్రదర్ కి అడుగుతున్నారు, ఎవరు గో బ్యాక్ అంటున్నారు. నేను నా జన్మభూమి కర్మభూమి ఇదే మూలంగానే జరుగుతుంది అనుకుంటున్నారా? లేదు సార్. ఇప్పుడు ఒక మాట చెప్తా, మార్వాడి గుజరాతీ కమ్యూనిటీ బిజినెస్ సార్. మేము పొద్దుగాల లేస్తే మా బిజినెస్ తప్ప మాకు వేరే ఎటువంటి ఆలోచనలు ఉండయి. మేము ఎవరి జోలికి పోము, మాకు ఏం అట్లాంటి ఉద్దేశం. సరే ఒకళ్ళు ఇద్దరితోని పర్సనల్ గా ఏదో కావచ్చు, అది కూర్చోబెట్టి చెప్ప ఈ మొత్తం కులంకి దానికి తీసుకొచ్చేది ఎందుకు సార్? దీని మధ్యలో మాకు రిక్వెస్ట్ ఒకటే, ఇప్పుడు పొద్దుగాల లేస్తే నిన్న కూడా విన్నారు, ఆ గుజరాత్ వాళ్ళు ఇట్లా చేస్తూ మార్వాళ్ళు సమోసా అమ్ముకుంటారు. అదే చూడండి సార్, మార్వాళ్ళు కానీ గుజరాత్ వాళ్ళు సమోసా జిలేబీ అమ్ముకొని ఇవాళ బంగారం షాపులు అవి ఇవి చేసుకుంటున్నారు. అంటే ఇప్పుడు నాకు చెప్పండి సార్, ఎవరు తెలంగాణలో ఏ మనిషి అని చూపెడతారా? వాళ్ళకు పొద్దుగాల నుంచి సాయంత్రం గుజరాతీ మార్వాడితో సంబంధం లేని ఉంటారా మనిషి? ఇప్పుడు నిన్ననే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, గంగపుత్ర సంఘం వాళ్ళది బోనాలు ఉండే, మమ్మల్ని పిలిచినారు, మేము హోర్డింగ్లు పెట్టినాము గుజరాతీ. నేను గుజరాతీ సమాజ అధ్యక్షుని, నేను అట్లా అనుకుంటే ఎందుకు బేస్తుల దాంట్లో నేను ఎందుకు పోవాలి, నాకేం సంబంధం అని అనుకుంటే. ఇప్పుడు మొన్న యాదవ్ వాళ్ళది సదర్ ఉంటుంది, సదర్లో మమ్మల్ని పిలిపించి సన్మానం చేస్తారు, అన్ని చేస్తారు. ఎందుకంటే ఆ కులం జాతి పట్ట కాదు, అందరు ఒకరు కలిసిమంచి ఉండాలి అని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఒకటి ఇద్దరు చెడ్డగొడితే దాని మొత్తం జాతికి అట్లాంటి మాట మాట్లాడేది ఎంతవరకు? ఒక్కసారి జిగ్నేష్ గారు మీ పాయింట్స్ రైజ్ చేస్తాను. సో పృథ్వీరాజ్ గారు, ఒకరిద్దరు చేయడం మూలంగానే ఈ గొడవలు జరుగుతున్నాయి. పృథ్వీ గారు, నా వాయిస్ వినిపిస్తోందా? ఒకరిద్దరు గొడవలు జరుగుతున్నాయి అంటున్నారు జిగ్నేష్ గారు. గుజరాతీ సమాన్ సంఘం అంటమైంది. జిగ్నేష్ గారికి నమస్కారాలు, జై తెలంగాణ. ప్రేక్షకులకు కూడా నమస్తే, జై తెలంగాణ. ఇవి ఒకరిద్దరితోనే అని మీరు అనుకుంటున్నారు కదా, దీన్ని కొంచెం మీరు అధ్యక్షుడు కాబట్టే మంచిదైంది మీరు దీంట్లో వచ్చిండ్రు. మీరు యాక్చువల్ గా ఫస్ట్ ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది బాగా. మీరంటే ఇంకా మీ కోణం కాకుండా కొద్దిగా తెలంగాణ ప్రజల కోణంగా, మా ఓటర్ల కోణం కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది బాగా. సో ఇది ఒకరిద్దరితో వచ్చింది కాదు, ఎప్పటి నుంచో రగులుతున్నది, ఈ నిప్పు లోపల రగులుతున్నది. మీ దాకా వచ్చిందో లేదో మాకు ఎరకలే, కానీ ఇప్పుడు మీరు మాట్లాడుకుంటేనే అంటున్నారు ఇది ఏదో ఒకరిద్దరు జాతికి సంబంధించినటువంటిది, మొత్తం జాతి మీద ఎందుకు రుద్దుతున్నారని. జాతి మీద రుద్దాల్సిన అవసరం మాకు కూడా ఏం లేదు. కాకపోతే మీరు జాతులు మాట్లాడిండ్రు కాబట్టికనే, అక్కడ ఉన్నోళ్ళు జాతులు మాట్లాడిండ్రు కాబట్టికనే, అరే తూ నీచా జాత్ కా అని తెలంగాణకు సంబంధించిన మాలా కులస్తుల మీద నీచా జాత్ అని చెప్పని మాట్లాడిండు. మీరంటున్న సదర్కు మావులని పిలుస్తారంటే అది మా గొప్పతనం, మా తెలంగాణ యాదవుల గొప్పతనం. మిమ్మల్ని సదర్లకు పిలిచి మిమ్మల్ని గౌరవించి మిమ్మల్ని సన్మానం చేస్తున్నారు. కానీ మీరు అంటే మా జాతుల మీద మీరు మాట్లాడేది ఏంటిది? అరే తూకాయరే దూద్ పేసిన వాళ్ళ అని మాట్లాడింది. సో జాతులు అనేది మీరు తీసారు కాబట్టి అది ఆ పంచాయతీ అక్కడ దాకా పోయింది. మీరు మామూలు ఎక్కడో పార్కింగ్ దగ్గర చిన్న గొడవ కనుక జరిగేది ఉంటే అది ఇక్కడ దాకా రాదది. మీరే కులాలు జాతులు మాట్లాడిన కాబట్టినే ఆ జాతుల వాళ్ళందరూ మేల్కొన్నారు. భారతదేశం అంటేనే జాతులు, విభిన్న జాతులు, విభిన్న కులాలు. మీ జాతికి సంబంధించిన వాళ్ళు వచ్చి తెలంగాణలో
వేరే జాతులను ఎవరు పెళ్లి చేసుకోరు కదా. మీ జాతి మీకున్నది, మా జాతి మాకున్నది, మాకున్న గౌరవం మాకున్నది, ఇక్కడ ముదిరాజులకున్న గౌరవం ముదిరాజులకున్నది. అట్లా కులాల పేర్ల మీద పార్కింగ్ దగ్గర కులాల పేర్లు తీయాల్సిన అవసరం ఎక్కడిది అంటే, మీ మానసికంగా మీ తలకాయలల్లా ఆ పిల్లలు ఎవరో కావచ్చు, ఆ కొటారి ఫ్యామిలీ కావచ్చు, ఎవరో కావచ్చు, వాళ్ళ తలకాయలల్లా నిండిపోయి ఉన్నది మొత్తం ఆ జాతి అహంకారం ఏదైతుందో ఆ అహంకారం మీ తలకాయలలో నిండిపోయింది కాబట్టి ఇలా తెలంగాణ సమాజం మొత్తం మేల్కొంటున్నది. ఎందుకు మీరింత అవమానకరంగా జాతుల పేర్లు పెట్టి మీరు ఎట్లా మాట్లాడతారు? మీకు ఈ ధైర్యం ఎక్కడిది? ఇది మీ అహంకారం ఏంది? మీ పైసల అహంకారమే అని జనానికి ఇక్కడ అంటే ఇది ఓవర్ నైట్ వచ్చింది కూడా అని చెప్తలేం. ఈ దాడులు ఆల్రెడీ జరుగుతున్నాయి. ఈ దాడులు నేను మొన్న రీసెంట్ గా తూప్రాన్ లో 2 సంవత్సరాల కింద 2-3 సంవత్సరాలు అవుతుంది, అక్కడ ఒక షాప్ పెడితే మన విశ్వకర్మలో దుకాణం పెట్టాలనే ప్రయత్నం చేస్తే ఇదే మీ సమాజానికి సంబంధించినటువంటి వాళ్ళు కొడితే అదో పెద్ద ఇష్యూ అయింది. మళ్ళీ అప్పుడు ఉన్నటువంటి మంత్రి దగ్గర సెటిల్మెంట్ అయ్యి కాముకున్నారు. సో మీరు ఎప్పటిదాకైతే ఫిజికల్ పృథ్వీరాజ్ గారు, నేను చెప్పేది ఒకటే, మీకు విజ్ఞప్తి చేసేది ఏంది, ఎవరికైనా జాతి పేరు మీద పిలిచేది అధికారం ఎవరికి ఇవ్వలే. నేను మిమ్మల్ని ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు కూడా వినండి. మీరు అంటున్నారు ఈ జాతి మీద ఎందుకు పడుతున్నారు అని అన్నారు. మీరు మాట్లాడే దాని గురించే నేను మాట్లాడుతున్నా. ఎవరో ఒక ఇన్సిడెంట్ జరిగితే మీరు జాతుల మీద ఎందుకు పడుతున్నారని. మీరు ఇన్సిడెంట్ జరిగితే మా జాతుల మీద మీరు మాట్లాడిన కాబట్టినే, మా జాతుల మీద మీరు మాట్లాడారు కాబట్టి మేము ఇవాళ మాట్లాడుతున్నాం. అంటే మీరు జాతి అహంకారం మీరు ఫస్ట్ మీ తలకాయలు తీసేసేయండి. జాతి అహంకారం ఒక్కరు తప్పు చేస్తే అన్ని జాతికి మీరు శిక్ష ఇచ్చేది అది న్యాయమా? ఆయన మీద చట్టం ఉంది కదా సార్, చట్టం ఉంది. ఇప్పుడు మీరు మాత్రము ఇప్పుడు అందరు గుజరాతీ, మీకు గుజరాతీ మార్వాడి ఫ్రెండ్స్ లేవా సార్? ఇప్పుడు మేము వినండి ఉన్నారు, మాకున్నారు. కానీ ఇప్పుడు మీరు మాట్లాడిన దానికి మేము మీ జాతుల మీద ఏం మాట్లాడతలేం. మీ జాతుల మీద మేము మీ జాతుల మీద మేము కామెంట్ చేయలేదు. అరే మీరు మమ్మల్ని ఎట్లా అంటారు అని చెప్పని మాట్లాడుతున్నాం, కానీ మీ జాతులను మేము అవమానపరిచి మాట్లాడలే. వినండి ఒక నిమిషం మీరు అన్నందుకు మీరు వినాలి. మీరు వినాలి. మీరు మాట్లాడిన సార్ మేము విన్నాం ఓకేగా, మీరు కూడా వినాలి. మా లోపలనే కనుక అసహనం ఉండి కనుక ఉండేది ఉంటే, మా లోపల మీ లెక్క అహంకారం కనుక ఉండేది ఉంటే మీ దుకాణాలు హైదరాబాద్ లో తలగబడుతుండే. కానీ మేము ఆ పని చేస్తలేం. ఉన్నాము. వినండి మీరు వినాలి. మీరు వినకుంటే నడవదు. గాజులని మీరు ఆడోళ్ళని అవమానించకండి. మీరు గాజులు తీసుకుని ఆడోళ్ళను, మహిళా జాతులను, ఇదే మీ జాతి అహంకారం. మీరు ఇట్లా మాట్లాడతారు. మీరు ఇట్లా మాట్లాడతారు. పృథ్వీరాజ్ గారు, ఇందాక జిగ్నేష్ గారు మాట్లాడుతూ ఉదయం నుంచి సాయంత్రం వరకు మార్వాడి లేకుండా ఏదైనా జరుగుద్దా సార్, ఏదైనా బిజినెస్ జరుగుద్దా, ఒక యాక్టివిటీ జరుగుద్దా అని అడుగుతున్నారు. ఆయన ఏం చెప్తారు? అంటే ఏంది, మేము తింటలేము, మేము బతలేమా? అదే గట్ల మీరు పాకిపోయారు. కాకపోతే మీరు బిజినెస్ లలో కోమటోళ్ళకి ఏమంటారు సార్? నిన్న రాత్రి టీవీలో చూసిన, కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుండే, బీజేపీ సపోర్ట్ ఎవరు చేస్తారు సార్? బీఆర్ఎస్ వాళ్ళు కూడా మాకు జాగాలు ఇచ్చిండు, మీ ఫంక్షన్ హాల్ కట్టుకోండి, అది కట్టుకోండి. మార్వాళ్ళ గుజరాతీ మాజీ మంత్రి వర్యులు ఎన్ని జగాలు ఉప్పల్లో ఇచ్చిండు, ఎందుకు ఇచ్చినారు సార్? మేము 100 సంవత్సరాల నుంచి ఉన్నాము. ఇవాళ దునియాలో గుజరాతీ మార్వాడి లేదు, దేశం లేదు, దునియా లేదు. అయినా మా జాతి ఎప్పుడైనా మీరు చూడండి, ఎప్పుడైనా గొడవలలో దిగుతారా? ఎవరైనా జాతి అని మీరు ఒకరిద్దరు తప్పు చేస్తే, పిచ్చోడు ఉంటే మొత్తం జాతి సపోర్ట్. ఇప్పుడు మీరు చెప్పినారా మీ పెళ్లి, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఇస్తున్నా. అగర్వాల్ సమాజ్ అధ్యక్షుడు 2 నెలల కింద ముందు ఆయన బిడ్డ ఎమ్మెల్సీ, మన తెలంగాణ ఎమ్మెల్సీ కొడుకుతో పెళ్లి అయింది. అయితే ఇప్పుడు ఏం చేయాలి సార్? ఇప్పుడు వియంకులు వదులుకోవాలా ఒకరొకరకు? అగర్వాల్ సమాజ్ అధ్యక్షుడు మాట్లాడుతుంటే వినండి, నేనోటి మాట్లాడుతుంటే మీరోటి మాట్లాడుతున్నారు. ఆర్గ్యుమెంట్ చేయకండి, జనానికి కూడా మెసేజ్ పోనీయండి. మీరు ఆర్గ్యుమెంట్ చేయకండి, జనానికి మెసేజ్. జిగ్నేష్ గారు ఒక్క నిమిషం, ఆయన మాట్లాడతారు. ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడు ఆయన మాట్లాడలేకుంటుంటే బెటర్. ఆయన ఇప్పుడు ఆయన మేము శాంతియుతంగా ఉండేటోళ్ళం అనుకుంటేనే మేము గాజులు దొడుకున్నావా అని మాట్లాడుతున్నా. ఆయన ఏం మాట్లాడుతున్నా అసలు నాకు అర్థమవుతుంది. వినండి, మేము ఓపికగా
పృథ్వీరాజ్ గారు తమరు చెప్పారు మేము దుఃఖం తలగబెట్టవచ్చు అని చెప్పినారు. దాన్ని బట్టి నేను కొద్దిగా చెప్పినా సార్ మేము ఊపుకుంటామా మాటలు తప్పే తగలబెడదాం అనేది కొంత డెఫినెట్ గా అబ్జెక్టబులే. సో ఒకసారి మనోజ్ గారు ఒక మాట వినాలే. నేను తలగబెడతామని చెప్పలేదు. తలగబెడుతుంటే చేయలే కదా పని. హింసకు దారి మీరు దీన్ని రాంగ్ గా తీసుకుంటున్నారు. మీరు కొట్టినట్టుగా మేము కూడా హింసకు దిగలే కదా. దిగక ముందే మీరే అవన్నీ మాట్లాడుతున్నారని చెప్తున్నా నేను. 100% మీరు మా జాగాలలో ఉండి మాట్లాడుతున్నారు ఎవరైనా గానీ. విన్నారా? ఫస్ట్ మీరు మైండ్ లో పెట్టుకొని మీరు కూడా మళ్ళా మీరు కాదులు దొడుకున్నావా మీ వయసు ఎంత మాట్లాడుతున్నావు మనోజ్ భాయ్. నాకు అర్థమైతే లేదు. మాట్లాడినప్పుడు మేము మాట్లాడమని చెప్పు. మరి జిగ్నేష్ గారు ఒక్క నిమిషం సామరస్యంగా సమస్య పరిష్కారం కావాలనే సైడ్ మాట్లాడండి. మీరు మేము గాజులు దొడుకున్నావా గాజులు దొడుకోలేదా అని మాట్లాడితే ఎవడిక్కడ బయటోడు ఎవడు లేడు. మీరు అట్లా మాట్లాడితే మీరు దందాలు చేసుకుంటారు. బిజినెస్ మీ ఉన్నాయి వినిపించి గొట్టుడు న్యాయం. జిగ్నేష్ గారు మాట్లాడండి, మళ్ళీ మాట్లాడండి. దాని గురించి లోపల 75 సంవత్సరాలు ముసలిని కొట్టే బరాబర్ కొట్టినట్టు చెప్తున్నారా? మరి ఏం చెప్తున్నారు సార్? బరాబర్ కాదు మాట్లాడుతుంటే మీకు తెలుగు అర్థమవుతుంది. అసలు మాట్లాడితే మీకు అది వాయిస్ వినపడదు. ఒక్కసారి మీరు అడిగిన తర్వాత ఆయన సమాధానం ఏం చెప్తున్నారు నేనేం చెప్తున్నాను. రైట్ పృథ్వీ గారు ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే బరాబర్ ఎవరైతే చెయ్యి చేసుకున్నారో ఆ కొటారి ఫ్యామిలీ సమస్య పెద్ద మనిషి అయినా ఎవరైనా పాప మీరు 70 ఏళ్ళ ముసలాయన అంటున్నారు. అతని మీద చెయ్యి చేసుకున్నాడు ఎవడైనా మీరు కంప్లైంట్ చేయండి. బొక్కల పడేయాల్సిందే వాళ్ళ మీద కేసులు పెట్టాల్సిందే. రెండో ఆలోచన లేనే లేదని చెప్తున్నా నేను. మీరు సగం మాట్లాడితే అదే నేను అంటున్నా. మా దగ్గర మా సమస్యనే లేదు. అతను ఎవరు చేసినా అది ఎమ్మెల్యేనే కావచ్చు, మీరు చెప్తున్నటువంటి ఎమ్మెల్యేనే కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఎవరు చేసినా గానీ అది తప్పే. దానికో కానూన్ ఉన్నది. మీరు కొట్టుడు ఎట్లా పిలగాలని పార్కింగ్ కార్డు ఉంటే అది 2 చేతులతో అయితే సపోర్ట్లు వస్తాయన్నట్టు మాట్లాడారు కదా. కంప్లైంట్ చేయాలి. ఎస్, దానికి ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఉన్నారు, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. ఒక టెలిఫోన్ చేస్తే తప్పుంటే కేసులు పెడతారు, తీసుకుపోవాలని బొక్కల పడేస్తారు. ఆ పని మీరు చేయలేదు, మీరు దాడి చేశారు. అయినా ఇక్కడ నుంచి మీరు కులాల పేర్లు పెట్టి తిట్టినా గానీ వీళ్ళు వచ్చి మీ మీద దాడి చేయలేదు కదా. నేను అది చెప్తున్నా. ఆ సంఘాలు వచ్చి మీ మీద వచ్చి దాడి చేయలేదు. తెలంగాణ శ్యామ్ జిగ్నేష్ గారు ఒక నిమిషం. ఇక్కడ మీరు జూమ్ లో ఉన్నారు కాబట్టి మీ వాయిస్ మళ్ళీ రిప్లికేట్ అవుతూ ఉంటుంది. సో ఒకసారి మీరు హోల్డ్ లో ఉండండి. శ్యామ్ గారు, రైట్. ఇప్పుడు మార్వాడి గో బ్యాక్ ఉద్యమం బయటికి వచ్చినప్పటి నుంచి కూడా శ్యామ్ పై అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఇక్కడ కొన్ని కామెంట్స్ వచ్చే కంటిన్యూస్ గా కామెంట్స్ వస్తూ ఉన్నాయి. ఇక్కడ ఏం కామెంట్ చేస్తున్నారు? రైట్. పగిడిపల్లి శ్యామ్సన్, హీఈస్ ఎ క్రిస్టియన్, తమిళనాడు పార్టీ నుంచి సికింద్రాబాద్ లోక్సభకి పోటీ చేశాడు. సో ఆయనకి హిందువులు అంటే పడదు, అందుకే ఈ రకమైనటువంటి ఒక ఉద్యమానికి అనవసరంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు మాట్లాడుతూ ఉన్నాడు. ఇవి కామెంట్స్. సరే సార్, రేపే ఇప్పుడు వీళ్ళు ఎవరైతే చెప్తున్నారో ఇప్పుడు ఇటువంటి వాదనలు ఉద్యమాన్ని బలపరిచినప్పుడు వీళ్ళు వేసేటువంటి ముద్ర లేదంటే వీళ్ళు క్రిస్టియన్ అని, లేకపోతే హిందూ వ్యతిరేక అని, కమ్యూనిస్ట్ అని, అర్బన్ నక్సలైట్ అని, కాంగీల్ అని, బీఆర్ఎస్ అని వేస్తారు. రేపే అయ్యప్ప మాల వేసుకుంటున్నాం, ఆంజనేయ స్వామి మాల వేసుకుంటున్నాం, వీళ్ళకి ఓకేనా? కాబట్టి సమస్య ఇది కాదు. మేము లేవనెత్తేటువంటి సమస్యని వీళ్ళు డిబేట్ చేయమనండి. మేమేమంటున్నాం? 100% SHYAM SON నా పేరు అదే. తెలంగాణ ఉద్యమంలో నా పేరు తెలంగాణ చామే, నా ఇంటి పేరు పగిడిపేలే, మా నాయన పేరు రాజమల్లు, మా అమ్మ పేరు కలమ్మ, మా చెల్లె పేరు మౌనిక, మా తమ్ముడి పేరు సందీప్, మా ఊరు పేరు అన్న. ఇది సమస్య కాదు సార్, ఇది పక్కన పెడదాం. ఏమంటారు? మీరు క్రిస్టియన్, మీరు అనవసరంగా హిందువుల పైన రకంగా దూషణలు చేస్తూ ఉద్యమాలు తెరలేపుతున్నారు. అసలైన హిందువుల పైన మీరు దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారని కామెంట్స్ వస్తున్నాయి.
సరే సార్, ఓకే, వాళ్ళు అన్నట్టు అదే అనుకుందాం, మేము పక్కన పెడదాం. వాళ్ళు కులం పేరుతో దూషించారా లేదా, వాళ్ళు అక్కడ ఆధిపత్యం చెలాయించాలనుకున్నారా లేదా, వాళ్ళు జులుం చెలాయించారా లేదా అనేటువంటి విషయం అక్కడి నుంచి ఏమంటారు, అక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలు వచ్చి వాళ్ళని పరామర్శించారా లేదా, అదే బాధితులు బయటకు వచ్చి చెప్పారా లేదా అనేటువంటి టాపిక్ ని మనం తీసుకుంటే గనక వీళ్ళు ఉద్యమాన్ని తప్పుదో పట్టడం కోసం ముస్లింలు, హిందువులు, క్రైస్తవులు ఇది పంచాయతీ కాదు సార్. ఓకే రైట్, వీళ్ళు అన్నట్టు రేపు అయ్యప్ప మాలను ఆంజనేయ స్వామి మాల వేసుకుంటున్నాం, వీళ్ళకి ఓకేనా, పర్వాలేదా? మేము లేవనెత్తినటువంటిది ఏంటిది, ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారుల, ఇక్కడ ఉన్నటువంటి కుల వృత్తుల, ఇక్కడ ఉన్నటువంటి బీసీ కులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఆర్థికంగా చితికిపోయి ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. స్వర్ణకారులు రోడ్లు ఎక్కారు. 10 ఏళ్ల కాలంలో 20 మంది స్వర్ణకారులు చనిపోయారు. చెరువులో చేపలు పట్టుడు తప్ప, చేనులో తాళ్ళెక్కుడు తప్ప మిగతా వృత్తులన్నీ నార్త్ నుంచి వచ్చినటువంటి వ్యాపారస్తులు చేసుకుంటున్నారు. అందుచేత మీరు ఏ వ్యాపారం చేసుకున్నా, మీరు ఏ బిజినెస్ పెట్టుకున్నా స్థానికస్తులకు అవకాశాలు కల్పించండి. పక్కనున్నటువంటి ఆంధ్ర పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాటం చేశాం. వందలాది మంది మా విద్యార్థులు ప్రాణత్యాగాలు చేశారు. కాబట్టి మేము ఇక్కడ మీరు పెట్టుకునేటువంటి వ్యాపారాల్లో మా స్థానికస్తులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి ప్రభుత్వంతో మేము కొట్లాడతాం. జిగ్నేష్ గారు, స్థానికులకు ఉపాధి కల్పించండి, స్థానికులకు అవకాశాలు కల్పించండి. సో మీరు నిర్వహించే సంస్థలు ఎంతమంది స్థానికులు ఉన్నారు? లేలే, తప్పకుండా. ఇప్పుడు గుజరాతీ మార్వాడి ఒక మాట చెప్తే మీరు బాధపడవద్దు సార్. ఇప్పుడు గుజరాతీ మార్వాడి పొద్దున 6 o'clock లేచి దుకాణం ఇస్తారు, 7 o'clock వరకు పూజ చేసుకొని కూర్చుంటారు. ఇక్కడ మనోళ్లకు 1000 రూపాయలు సంపాదించేది 2000 వస్తే తాగి వండుకుంటాడు. అది చెప్తే ఎందుకంటే ఇప్పుడు ఆంధ్ర తెలంగాణనే మాట్లాడతా. ఆంధ్ర ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఇనండి అన్న ప్లీజ్. ఆంధ్ర కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఆంధ్ర లేబర్ పొద్దున 7 o'clock వెనక్కి తీసుకోవాలి సార్. సార్ మీరు వెనక్కి తీసుకోవాలి అంటే మేము ఖాళీ గుజరాతీ మార్వాడి అందరినీ ఊర్లోకి వెళ్ళి తీసుకోలే. మా ఆఫీస్ లోనే 12 మంది ఇక్కడ వాళ్ళు తెలంగాణ వాళ్ళు పని చేస్తున్నారు. మా ఆఫీస్ లోనే, నా ఆఫీస్ లోనే 12 మంది తెలంగాణ వాళ్ళు పని. మేము కూడా తెలంగాణ ఉద్యమకాలలో ఢిల్లీలో పోయి కూర్చోలేము జంతర్ మంతర్లా ధర్నాలో. మేము ఎందుకు గుజరాత్ వాళ్ళకి ఏం అవసరం అట్లా అనుకోలేదు కదా. మేము కూడా ఉద్యమంలో బరాబర్ పాటించినాం. గుజరాతీ మార్వాడీలకి దుకాణం బంద్ చేయమంటే చేయలేదా? మేము తెలంగాణ ఉద్యమకాల టైంలో దుకాణాలు బంద్ చేయమంటే గుజరాతీ మార్వాడి చేయలేదా? మేము చెప్పినామా మాకెందుకు తెలంగాణ అని? మాది కర్మభూమి, ఇది జన్మభూమి గుజరాత్ ఉంటే కర్మభూమి మాది తెలంగాణ. ఇప్పుడు మేము ఏదైనా మా దాంట్లో చెప్తారు, ఫస్ట్ జన్మభూమి అయిపోయినాక మెయిన్ ఇంపార్టెంట్ కర్మభూమి ఉంటుంది సార్. మాకు అన్నం దొరికేది ఇక్కడికెళ్ళే, ఈ తెలంగాణకెళ్ళే మాకు అన్నం దొరుకుతున్నాయి. మేము కష్టపడుతున్నాం, పని చేస్తున్నాం, మా వృత్తి బిజినెస్ అని చెప్పినప్పుడు అది మీరు చేస్తారంటే అవును సార్, దేవుడు మాకు అట్లా ఇచ్చిండు, వరం ఇచ్చింది కాబట్టి కష్టపడి మేము సంపాదించుకుంటున్నాము. ఎవరికైతే ఆపుతలేము కదా. మీరు బంగారం దుకాణం పెట్టొద్దన్నా ఆపినమా గుజరాతీ మార్వాడి ఎవరికైనా, లేకుంటే ఎవరికైనా పిలవండి, ఎవరైనా 10 మంది తీసుకురండి. మేము గుజరాతీ మార్వాడీలు మా దుకాణంలో తెలంగాణలో పని. నిన్న కూడా చాలా మంది మనకు కాలర్స్ కాల్ చేస్తారు, ఏ రకంగా ఇబ్బంది పడ్డారని చెప్పుకొచ్చారు. వాళ్ళ ఒకసారి కాలర్స్ కి నెంబర్ ఇవ్వండి. సో పృథ్వీరాజ్ గారు మాట్లాడండి. ఈ ప్రాంతము అన్నం పెడుతుంది అని అన్నాడు. అన్నం పెట్టేటోళ్ళ మీదనే ఇంత తాగుబోతులని మాట్లాడారు. తెలంగాణ ప్రజలు మొత్తం వినండి. ఈ పెద్ద మనిషి గుజరాత్ మార్వాడికి సంబంధించినటువంటి పెద్ద మనిషి, పెద్ద మనిషి ఆయన మాట్లాడుతున్నాడు. తెలంగాణ ప్రజలు తాగి పంటారు అని ఇప్పుడు ఆయన మాట్లాడిండు. మనోజ్ గారు ఇప్పుడు కూడా చెప్తున్నా, మన సంప్రదాయం తెలంగాణ ప్రజలకు తీసుకోవాలి. ఇంకేమో స్టేట్మెంట్ పాస్ చేస్తున్నారు. ఒక్క నిమిషం ఆయన ఇంకేదో స్టేట్మెంట్ పాస్ చేస్తున్నారు, ఇంకొక స్టేట్మెంట్ పాస్ చేస్తారు ఆయన. జిగ్నేష్ గారు చెప్పండి, మీరు కష్టపడినట్టుగా ఎవరు కష్టపడరు అంటున్నారా? కష్టపడేది కాదు సార్. మేమేమంటున్నాం అంటే, మేము కష్టపడేది ఏంటంటే మాకు వేరే ఏం ఆలోచన ఉండదు సార్. పొద్దున్న పెట్టి దుకాణం బిజినెస్ చేసుకోవాలి. మీరు అంటున్నారే మేము కష్టపడ్డట్టుగా ఎవరు కష్టపడరు అనేది పాస్ చేస్తారు. అవును సార్, వాస్తవం. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తున్నా. ఇప్పుడు ఆంధ్రాలో లేబర్ తీసుకొస్తే ఆయన కన్స్ట్రక్షన్ లో పొద్దున్న 7 నుంచి రాత్రి 8 వరకు కూడా చేస్తారు. అదే మన తెలంగాణలో 5000 ఇచ్చినా కూడా లేదు సార్, ఇప్పుడు కాదు నాతో ఇప్పుడు ఒక్కసారి మీరు ఆగుతారా? ఒక్కసారి మీరు హోల్డ్ లో ఉండండి.
నేను పృథ్వీరాజ్ గారితో పృథ్వీరాజ్ గారు ఇంకో స్టేట్మెంట్, కష్టపడరు సార్ మీరు అవమానిస్తున్నారు, మా నేలను అవమానిస్తున్నారు మీరు, సార్ మా తెలంగాణ ప్రజలను అవమానిస్తున్నారు సార్ మీరు. శ్యామ్ ఒక్క నిమిషం, పృథ్వీ గారు మాట్లాడండి. శ్యామ్ ఒక్క నిమిషం, జిగ్నేష్ గారు ఒక్క నిమిషం, మీకు ఆల్రెడీ మాట్లాడడానికి అవకాశం ఇచ్చా నేను, దానికి సమాధానం చెప్పాలి కదా. ఒక్క నిమిషం మీరు ఆగండి జిగ్నేష్ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తా మాట్లాడుతున్నారు కానీ మీరు కన్సీ చేయకండి. పృథ్వీ గారు మాట్లాడండి. ఆయన నాపండ్రి రంగు రంగు రంగారెడ్డి జిల్లాను చూడండి, రంగు రంగుల బంగారాలు ఇక్కడ కాదు, ఈ బాంబేలో కాదు, ఢిల్లీలో పాలమూరు లేబర్ అంటే ప్రపంచానికి ఎరుక అనేది సాహిత్యం పుట్టిన నేల. 50% మా పాలమూరులు మొత్తం భారతదేశంలో ఎక్కడెక్కడ కన్స్ట్రక్షన్ ఇప్పుడు ఆయన చెప్తుంటారు కదా, ఆయన పాపం ఆయనకి ఏం తెలుసో ఏమో నాకు తెలియదు ప్రపంచం గురించి, కానీ భారతదేశంలో ఏ మూలకు పోయినా, ఏ కన్స్ట్రక్షన్ అయినా, ఏ డ్యామ్స్ అయినా కానీ, పెద్ద పెద్ద ఎక్కడైనా కానీ మా పాలమూరు లేబర్ చేతులు లేనిది, వాళ్ళ చెమట వాళ్ళ చిందించండి, వాళ్ళ రక్తాలు చిందించని ఏ డ్యాములు జరగలేదు. మీకు అవగాహన లేకుండా బాకరంగల్ కాడికెళ్ళి మొదలు పెడితే మీరు చూసుకోండి అది ఎవరెవరు కట్టిరు, దాని లేబర్ ఎవరెవరు ఉండే అనేది మీకు అర్థమవుతుంది. ఒకటేంటంటే తెలంగాణ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తుందంటే, ఇంత అవమానకరంగా ఇంత అసహ్యంగా ఈ పెద్ద మనిషి మాట్లాడుతున్నాడు. ఇగో ఇటువంటి వాళ్ళ దగ్గర, ఇటువంటి దుకాణాల దగ్గర భవిష్యత్తులో మనం కొనాలనా లేదా అనేది మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. తెలంగాణ ప్రజలు నేను ప్రజల విజ్ఞప్తి చేస్తాను అన్నారు కదా, ₹1000 ఖర్చు పెడతారు, తాగడానికి ఉపయోగిస్తారు ఒక స్టేట్మెంట్. తర్వాత రెండవది ఎక్కువ కష్టపడరు, తర్వాత చూద్దాంలే అనుకుంటే వదిలేస్తారు, మేం కష్టపడి తీరే కష్టపడరు అని రెండో స్టేట్మెంట్ పాస్ చేస్తారు ఆయన. రెండు స్టేట్మెంట్ అన్నాడు కదా, రెండు స్టేట్మెంట్ అదే ₹1000 వస్తే తాగి పండు అంటే తెలంగాణలో తాగి పండు అన్నట్టే కదా ఇప్పుడు ఆయన మాట్లాడింది. కష్టం చేసి చేత కాదు అన్నట్టే కదా ఆయన మాట్లాడింది. ఇప్పుడు తెలంగాణ ప్రజలు తెలుసుకుంటారు, తెలంగాణ జనం తెలుసుకుంటారు, తెలంగాణ జనం. ఇంకొకటి ఆయన అన్నాడు, మనోజ్ ఆయన అన్నాడు, అరే ఎందుకు మాట్లాడుతున్నావు ఆయన, నువ్వు మధ్యలో నీకు చాలా జోష్ ఉన్నట్టు, నీ వయసు ఎంతో మాకు ఎరకలే గానీ చాలా జోష్ ఉన్నట్టున్నది, నువ్వు ఎందుకు జర ఆగు, నువ్వు మాట్లాడే కదా. సిగ్నల్ డిస్టర్బింగ్ గా ఉంది, మీరు కార్ లో ఉన్నట్టున్నారు, కొంచెం హోల్డ్ చేయండి, మీరు సిగ్నల్ డిస్టర్బెన్స్ గా ఉంది. ఒకసారి కాల్ ఉన్నారు నల్గొండ నుంచి సురేష్ మాట్లాడండి సార్. నమస్తే అండి. నమస్తే అండి సార్. ఇప్పుడు ఈ మార్వాడి గో బ్యాక్ అని చెప్పేసి కాన్సెప్ట్ ఏదైతే ఉందో, అట్లా కాకుండా క్విట్ ఇండియా ఉద్యమం ఏ రకంగా అయితే మనం తీసుకున్నామో, ప్రతి ఒక్కరిని కూడా మార్వాడి షాప్ లో బంద్ చేసినట్టయితే ఆర్థికంగా వెనుకబడతారు. వాళ్ళకు ఒక రకంగా మనము బిజినెస్ కు ఇంప్రూవ్మెంట్ చేయకుండా ఈ విధంగా చేసే ఒక కాంట్రవర్సీ రాదనేది నా అంశం సార్. వాళ్ళు ప్రతి అడ్మినిస్ట్రేషన్ లో ఒక మార్వాడి స్టెప్స్ ఎట్లా ఉంటుందంటే, ప్రతి అడ్మినిస్ట్రేషన్ పోలీస్ స్టేషన్లతో సహా వాళ్ళందరూ కూడా ఊకుమ్మడిగా ఇంత పెద్ద ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి సార్, ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి, ఒక పెద్ద 2 బ్యాగులు తీసుకొని వస్తారు సార్ పోలీస్ స్టేషన్ కి. పెద్ద బ్యాగులు తీసుకొచ్చి వాళ్ళు సెటిల్మెంట్ చేస్తారు. అయితే ఎవరైతే బాధితులు ఉంటారో అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది కదా, ఏదో ఇష్యూ వచ్చినప్పుడు జనరల్ గా తెలంగాణలో ఈ తెలంగాణ పీపుల్ మీద కేసులు పెట్టిచ్చేస్తారు సార్ వీళ్ళు. సో ఆ విధంగా ఏమైతుందంటే, ఇట్లా మనం ఒక పెద్ద ఎత్తున అడ్మినిస్ట్రేషన్ ని మనం మెయింటైన్ చేయలేం, కానీ ప్రతి ఒక్కరం వస్తువులు కొనకుండా కనుక మనం ఆపితే, ఒక క్విట్ ఇండియా ఉద్యమం లెక్క మనం చేస్తే ఖచ్చితంగా వాళ్ళంతా చూడండి, లైవ్ లో చూడండి. జిగ్నేష్ గారు కూడా ఉన్నారు, పృథ్వీరాజ్ తెలంగాణ క్రాంతి అండ్ తెలంగాణ శ్యామ్ కూడా ఉన్నారు, గోబార్ మార్వాడి ఉద్యమాన్ని కొనసాగిస్తున్న వారు. మీరు లైవ్ లో చూడండి, మీ కామెంట్స్ కూడా చేయండి, మీ కామెంట్స్ చదువుతాను. సో అనంతరెడ్డి ఫ్రమ్ నల్గొండ మరో కాల్ ఉన్నారు. అనంతరెడ్డి గారు నమస్తే అండి. నా పేరు అనంతరెడ్డి అండి, నల్గొండ కాదు, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ మైనాబాద్ మండల్. చెప్పండి. వీళ్ళు ఓన్లీ హైదరాబాద్ లోనే కాదు, విలేజ్ లో ఉన్న ఎవ్రీ విలేజ్ లో ఒక 2 షాపులు ఉన్నాయి, కిరాణా షాపులు వీళ్ళవి, ఓకే, స్వీట్ షాపులు వీళ్ళవే. ఉల్టా క్వశ్చన్ చేస్తే మీద దాడి చేస్తారు. ఇంకోటి మన దగ్గర ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే, మనకు యూనిటీ లేకపోవడం. ఓకే, నమస్తే అండి. రైట్, చెప్పండి. అందరికి తలపొగరు ఎక్కువ. మన ఇంటి పక్కోడే వానికి సపోర్ట్ చేసినప్పుడు వాడెందుకు మన మీద దాడి చేయడం చెప్పండి. రైట్, థ్యాంక్ యూ అనంతరెడ్డి గారు. సో పృథ్వీ గారు అండి,
ఒక్క నిమిషం చెప్పండి. ఇప్పుడు ఆయన చెప్తున్నారు జిగ్నేష్ 100%. ఒక్క నిమిషం పృథ్వీ గారు, అనంతరెడ్డి మాట్లాడుతున్నారు. అనంతరెడ్డి గారు మాట్లాడండి, కంటిన్యూ చేయండి. పృథ్వీ గారు ఒక్క నిమిషం అన్నా. ఇప్పటిదాకా ఆయన జిగ్నేష్ అనే పర్సన్ మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన లోపల కూర్చొని. చెప్పండి అనంతరెడ్డి గారు, మీరు మాట్లాడండి. మన దగ్గర తెలంగాణ వాళ్ళ దగ్గర ఒక 2000 ఉంటే తాగి పడుకుంటాడంట. మాట్లాడండి, మీరు కంటిన్యూస్ గా మాట్లాడండి, అర్థమవుతోంది. వీడు తాగి పడుకుంటాడంట. ఆంధ్ర వాళ్ళు వస్తేనేమో వాళ్ళు ఆంధ్ర లేబర్ ని తీసుకొస్తే వాళ్ళు పని చేస్తారంట. తెలంగాణ వాళ్ళు అయితే 2000 ఉంటే తాగి పడుకుంటారంట. తెలంగాణలో లేబర్ లేరంట, తెలంగాణలో పని చేసే వాళ్ళు ఎవరు లేరంట. అందరు సోమరిపోతున్నారు. ఈడొక్కడే ఉన్నాడు. ఈడు గుజరాత్ కి వచ్చి ఒక్కడే ఉన్నాడు. సారీ అనంతరెడ్డి గారు, సారీ, మీరు ఆ లాంగ్వేజ్ యాక్సెప్ట్ చేయని. ఇక్కడ పృథ్వీ గారు మాట్లాడండి. ప్రజలకు నువ్వు ఇది మొత్తం అయితే పోవాలి. ఇప్పుడు నేను మాట్లాడింది మొత్తం పోవాలి. ఆయన ఏమన్నాడంటే, ఇంతకు ముందు మేము చాలా సౌమ్యులము, మేము ఎవరిని ఏమనము అని చెప్పానన్నా. తెలంగాణ వాళ్ళు పెట్టుకుంటే మేము ఇక్కడ వచ్చి ఏమన్నా దాడులు చేసినాము. మీ వాయిస్ స్ట్రక్ అవుతోంది. మీరు సిగ్నల్ లేని చోటున్నట్టుగా ఉన్నారు. వాయిస్ స్ట్రక్ అవుతుంది. జరిగింది. రైట్, శ్యామ్ గారు మాట్లాడండి. మనోజ్ గారు, మేము సూటిగా ఒకటే ప్రశ్నిస్తున్నాం సార్. వాళ్ళని ఎవరిని కూడా వ్యక్తులుగా వెళ్ళిపోమంటలేదు సార్. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ ఉద్యమం చేశాం. ప్రజలు 60 ఏళ్లుగా మాకు తెలుగు భాష పేరుతోని ఉమ్మడిగా ఉన్నప్పుడు మాకు అన్యాయం జరిగిందని, మా నీళ్లు పోయినాయని, మా నిధులు పోయినాయని, మా నియామకాలు పోయినాయని చెప్పేసి తెలంగాణ ప్రజలు, శ్రీకాంతాచారి చనిపోయాడు, యాదయ్య చనిపోయాడు, బిల్లి లలితక్క ముక్కలైంది. అనేక మంది విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా ఉద్యమాలు లేవనెత్తారు. కవులు, కళాకారులు, మేధావులు, రాజకీయాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, మతాలకు అతీతంగా మేమందరం తెలంగాణ, మాదంతా తెలంగాణ అనేటువంటి నినాదంతో పెద్ద ఎత్తున ప్రభుత్వాల మీద ఒత్తిడి చేసి మనం తెలంగాణ తెచ్చుకున్నాం సార్. మేమేమంటున్నాం, ప్రాణత్యాగాలు చేసినటువంటి తెలంగాణను తీసుకొని పోయి రాజస్థాన్, మార్వాడి, గుజరాతీ పెట్టుబడిదారుల చేతిలో పెట్టాలని అంటే పెట్టడానికి గల మేము సిద్ధంగా లేవు సార్. కాబట్టి మేమేమంటున్నాం అంటే, ఇక్కడ మీరు ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటున్నారు, భూమి మాది. ఇక్కడ బ్యాంకులలో నుంచి రుణాలు తీసుకుంటున్నారు, డబ్బులు తెలంగాణ ప్రజలై. కాబట్టి ఇక్కడ నీళ్లు వాడుకుంటున్నారు, ఈ నేల మీద ఉన్నటువంటి నీళ్లు. మేమేమంటున్నాం, ఎస్ మనందరం భారతీయులమే. మనందరం భారతీయులు ఉన్నప్పుడు రాష్ట్రాలు, భారతదేశంలో ఇన్ని రాష్ట్రాలు ఎందుకున్నాయి, ఈ రాష్ట్రాలలో ఇన్ని జిల్లాలు ఎందుకున్నాయి, జిల్లాకో కలెక్టర్ ఎందుకున్నాడు, మండలానికో ఎమ్మెల్యే ఎందుకున్నాడు, గ్రామానికో సర్పంచ్ ఎందుకున్నాడు? నిధుల కోసమే కదా సార్. అధికార వికేంద్రీకరణ కదా సార్. మేమేమంటున్నాం, మన వాటా మనం తిందాం. మేమేమంటున్నాం, మా సబ్బండ కులాలు ఇక్కడ రోజు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఉపాధి కోల్పోతా ఉన్నారు. మీరు తెలుగుడు 1,00,000 రూపాయలు పెట్టి అడ్వాన్స్ ఇస్తే మీ దగ్గర నుంచి వచ్చినటువంటి మార్వాడి అన్నలు కావచ్చు, గుజరాతీ అన్నలు కావచ్చు, రాజస్థాన్ అన్నలు కావచ్చు 5 లక్షలు అడ్వాన్స్ ఇస్తా ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు డబ్బులు ఉండలేదు, వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. మీరు పోటీ పడుతున్నారు, మీ దగ్గర యూనిటీ ఉంది. ఆయన అన్నది వాస్తవమే. వాళ్ళ దగ్గర యూనిటీ లేదు. యూనిటీ చేయడానికే కదా మేము ఉద్యమాలు చేసేది. మేము యూనిటీ చేయడానికే, ప్రభుత్వం తీసుకెళ్ళడానికి కదా. మీ పట్ల మాకు వ్యక్తిగతంగా వాస్తవమే. ఆ దాడి నుంచి పుట్టుకొచ్చింది ఉద్యమం కాదు. రైట్, ఆ దాడి చేసినటువంటి ఆయన క్షమాపణ చెప్పిన సంతోషమే, దెబ్బలు తిన్నటువంటి ఆయనతో కలిసిపోయిన సంతోషమే. కానీ ఇది నా నుంచి మొదలైందో మీ నుంచి మొదలైందో కాదు సార్. ఎప్పటి నుంచో ఉన్నది. పెత్తందారులని, పక్క రాష్ట్రం వల్ల ఆధిపత్యాన్ని తెలంగాణ సమాజం అంగీకరించదు సార్. కాబట్టి ఇప్పుడు ఈ ఉద్యమం మొదలైన తర్వాత విపరీతమైనటువంటి స్పందన. 80% మంది ప్రజలు కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా తెలంగాణ, ఆంధ్రలో ఉన్నటువంటి అందరూ దీన్ని సమర్థిస్తున్నారు. గ్రామాన ఈ నార్త్ కు సంబంధించినటువంటి వ్యాపారస్తులు దూరిపోయారు. అన్ని కుల వృత్తులు ధ్వంసమైపోయాయి, వ్యాపారాలు ధ్వంసమైపోయారు. మేమేమంటున్నాం, ఎవరిని ఏమనము, మేము వ్యాపారం చేసుకోవడానికి వచ్చిన వాళ్ళము, మేమంతా కూడా చేతులు నమస్కరించి చెప్తున్నా, మాకుపై ఈ రకంగా చేయకండి అని చెప్పిన మీరు మళ్ళీ ఇప్పుడు ఎందుకు మళ్ళీ రాష్ట్రాల వారీగా మాట్లాడాల్సి వచ్చింది? మీరు అంటే మీ వర్షన్ ఏంటి? మీ స్టేట్మెంట్ మీరు కన్ఫర్మ్ అని మీరు ఒప్పుకుంటున్నారా? సార్ ఇప్పుడు నా లెక్క ఎవరైనా ఒకటి చెడ్డ పురుగు ఉంటే మొత్తం జాతికి చెప్తారా తమరు? నా లెక్క ఇంకొకటి, ఇద్దరు లెక్క, అన్ని జాతిలో మీరు ఎందుకనాలి ఆ మాట అయినా కూడా? ఇప్పుడు మీరేమన్నారు, గుజరాత్ సమ్మానికి సంబంధించి అధ్యక్షుడు అన్నారు, మరి మీరే ఈ రకంగా మాట్లాడుతున్నారంటే మీ సంఘం మొత్తం ఆ రకంగా ఉందనుకోవాలా? మేము 10 రోజులు మీ అందరి వర్షం ఆ రకంగా ఉందనుకోవాలా?
ప్రాంతాల గురించి ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది ఇక్కడ మళ్ళీ ఇక్కడ? లేదు సార్, నేను ఏమంటున్నా, గుజరాతీ మార్వాడి గురించి కులం గురించి మాట్లాడి మేము ఎప్పుడైనా గవర్నమెంట్ జాబ్ గుజరాతీ మార్వాడి ఉండరు. మా బిజినెస్ మేము చిన్న బిజినెస్ కానీ కష్టపడి పైకి వచ్చి బిజినెస్ చేసుకున్నాం. ఇక్కడ కాదు, దేశంలో మొత్తం దునియాలో. ఒక్క నిమిషం ఆయన సమాధానం చెప్పండి. జిగ్నేష్ గారు చెప్పండి. మేము ఒక్కటే విజ్ఞప్తి సార్, మా కులం ఏంది గుజరాతీ మార్వాడి అంటే ఇప్పుడు నుంచి కాదు, బనియాజ్ ఎట్లా ఉంటది. మీ పాయింట్ నాకు అర్థమైంది. ఇక్కడ 100 ఏళ్ల క్రితం నుంచి వచ్చారు, ఇది కర్మ భూమి, ఇక్కడ బతకడానికి వచ్చారు, ఇక్కడ వాళ్ళు అన్నం పెడుతున్నారు, అంతా ఓకే. మీరు ఎందుకు ప్రాంతాల గురించి మాట్లాడుకొచ్చారు? ఆయన ఒక మనిషితోని గొడవ అయితే ఇప్పుడు వరకు గుజరాతీ అవన్నీ పక్కన పెట్టండి. మీరు అన్న స్టేట్మెంట్ అడుగుతున్నారు, మీరు ప్రాంతాల గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? వాళ్ళు పని చేస్తారు, వీళ్ళు పని చేయరు, ఇదా మీరు మాట్లాడాల్సింది? అంటలేను. నేను ఏమంటున్నా సార్, ఇక్కడ సంప్రదాయం వేరే ఉంది. గుజరాతీ మార్వాడి దాంట్లో తాగుడు తినుడు మా దాంట్లో ఏముండదు. సరే, తెలంగాణలో ఉంటది, మేము కూడా దాన్ని ఎమ్మంటే ఉంటాము. మాకు కూడా అన్ని పార్టీలలో ఇప్పుడు ఆయనకు ఫస్ట్ టెస్ట్ చేయాలి. ఇప్పుడు తాగి మాట్లాడుతున్నట్టే ఉన్నాడు నా దృష్టిలో. అయితే తాగాడు గీగాడు అంటారు. ఆ సమాజంలో చాలా మంది ఉన్నారు మా దగ్గర తాగేటోళ్ళు, మీ మార్వాడోళ్ళు, మీ గుజరాత్ చాలా మంది ఉన్నారు. మాట్లాడుతున్నారు, జాగ్రత్తగా మాట్లాడండి. మీరు కరెక్ట్ మాట్లాడతలేరు. తెలంగాణలో అంటే తాగి పంటరనే మాట మాట్లాడుతున్నారు. ఆయన మ్యూట్ అనే చేయాలి, ఆయన మ్యూట్ అనే చేయాలి. ఆయన ఏం మాట్లాడుతున్నారు ఆయన మొత్తం మాట్లాడుతున్నాడు. తెలంగాణ సమాజం అంతా చూస్తున్నా. రేపు మీరు దండాలు నడిపేది మా తెలంగాణనే, మా ప్రజలే కొనేది. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ లేకపోతే చైనా అయినా మేమే కొంటాం. మా జనమే కొంటారు కాబట్టి మా జనం అదే అడుగుతున్నా. పృథ్వీ గారు, మీ సిగ్నల్ సరిగా లేదు, ఒక దగ్గర కూర్చొని మాట్లాడండి. సిగ్నల్ సరిగా లేదు. జిగ్నేష్ గారు నేను ప్రెస్ క్లబ్ లో ఉన్నా. మహారాష్ట్రలో రాజ్ ఠాక్రే అన్నాడు. జిగ్నేష్ గారు, ఎందుకు ప్రాంతాల పేరు ఎత్తాల్సి వచ్చింది? ప్రాంతాల పేర్లు ఎందుకు ఎత్తాల్సి వచ్చింది? నేను ఏమంటున్నా అంటే సిగ్నల్స్ వస్తలే అవుతాయమ్మా. ఒక్కటే మేము గుజరాతీ, రాజస్థాన్, మార్వాడి గో బ్యాక్ అంటే మనుషుల్ని వెళ్ళిపోమని మా ఉద్దేశం కాదు. అక్కడ భావోద్వేగంతో ఈ ప్రాంతం వాడిని ప్రాంతేతరుడు కొట్టినప్పుడు సహజంగా కోపం వచ్చి అటువంటి నినాదాలు ఇచ్చినటువంటి మాట వాస్తవం. కానీ వీళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకుంటా ఉన్నారు, ఉద్యమాన్ని తప్పుదోవ పట్టిస్తా ఉన్నారు, ఏదో రకరకాల ప్రచారాలు చేస్తా ఉన్నారు. మీరు వినపడుతుందా సార్? శ్యామ్ ఒక్క నిమిషం హోల్డ్ లో ఉండు, చాలా మంది కాల్ చేస్తున్నారు. ఒక కాల్ తీసుకుందాం. నరసింహ ఫ్రమ్ సిద్దిపేట నుంచి నరసింహ కాల్ చేశారు. రైట్, జిగ్నేష్ గారు ఒక్క నిమిషం. నరసింహ గారు మాట్లాడండి. సార్ నమస్కారం సార్. రెండు క్వశ్చన్ ఉంటాయి, చెప్పండి. 100 ఏళ్ల కింద నుంచి వీళ్ళు మార్వాడీస్ ఇక్కడ ఉంటున్నా అంటారు కదా. 100 ఏళ్ల కింద నుంచి ఉంటే వీళ్ళు ఏ జిహెచ్ఎంసీలో కానీ ఎక్కడైనా కానీ మున్సిపాలిటీ పని వీళ్ళు ఏదైనా చేసిరా? ఒక క్వశ్చన్. మున్సిపాలిటీకి సంబంధించి ఏదైనా వర్క్ వీళ్ళు చేసిరా? చేయరు వీళ్ళు. రెండో క్వశ్చన్ వచ్చేసి, ఎవరైనా బ్యాక్వర్డ్ అండ్ తక్కువ కులం ఉన్న వాళ్ళకి వీళ్ళ అమ్మాయిని ఎవరన్నా ఇచ్చి మ్యారేజ్ చేస్తారా? వీళ్ళు చేయరు. ఇంకొకటి ఏంటంటే, పృథ్వీరాజ్ అన్న, ఈయనకి ఏదైనా నీకు రిక్వెస్ట్ అడుగుతానా? వాళ్ళకన్నా ఉంటే వీళ్ళు అంటే మున్సిపాలిటీ పని ఒకటి ఇప్పియండి. వీళ్ళు చేస్తారా చేయరా చూద్దాము. రీసెంట్లీ సాటర్డే రోజు జరిగింది. వీళ్ళు మార్వాడీస్ అందరు కలిసి కుత్బుల్లాపూర్ లో వీళ్ళకి ఒక టెంపుల్ ఉంటుంది. వీళ్ళంతా ఒక మీటింగ్ అరేంజ్ చేసుకున్నారు. వీళ్ళు అరేంజ్ చేసుకుంటే అక్కడికి గుజరాత్, ఢిల్లీ రిజిస్ట్రేషన్ పనులు చాలా వచ్చినాయి. అసలు అక్కడ ఉన్న ఏరియా మొత్తం కార్లతో పార్కింగ్ అయిపోయింది. నియరెస్ట్ అక్కడ ఉండే పబ్లిక్ కి రెగ్యులర్ గా వర్క్ అయిపోయినాక బండ్లు పెట్టుకొని ఇళ్ళకి ఎలా అంటే అసలు బండ్లు పెట్టుకొని జాలేదు. బండి తీయాలంటే కూడా తీసుకోలేరు ఎవరు. ఇక అందరూ ఒక సంఘటన అయిపోయినాం అన్నట్టు మన బండ్లు రోడ్డు మీదకి వచ్చినాయి. వీళ్ళు ఏమో పార్కింగ్ లో వేరేటోళ్ళ ఇళ్ళ ముందర పార్కింగ్ పెట్టి మరి వెళ్ళిపోయారు. సాటర్డే రోజు జరిగింది ఈవినింగ్ ఇది. అతను 100 ఏళ్ల కింద నుంచి కడుకుంటే మన స్వాతంత్రం వచ్చే 100 ఏళ్ళు జరగలేదు. ఇంతవరకు ఎప్పుడైనా మున్సిపాలిటీ పనులు ఎప్పుడన్నా వాళ్ళు చేసిరా? వాళ్ళు మీ పాయింట్ నాకు అర్థమైంది, రేజ్ చేస్తాను నేను. సో మరొక కాల్ ఉన్నారు, శ్రీనివాస్ ఫ్రమ్ హైదరాబాద్. శ్రీనివాస్ గారు మాట్లాడండి. శ్రీనివాస్ గారు మాట్లాడండి. శ్రీనివాస్ గారు మీరు ఫోన్ చూడకండి, మాట్లాడండి. హలో, రైట్, మాట్లాడండి.
సార్ యాక్చువల్ గా మనం తెలంగాణలో నేనైతే మార్వాడికి సపోర్ట్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్వాడికి నిలగొట్టి, ఆంధ్రలో నిలగొట్టి, తెలంగాణ తమిళనాడులో నిలగొట్టి, అందరు నిలగొడితే మరి ఎవరుంటారు సార్ ఇక్కడ? విషయం చిన్నదే, ఇది ఏదో చిన్న గొడవ, దానికి కులాలను ఆపాదించి దాన్ని పెద్ద ఇష్యూ చేస్తున్నారు వీళ్ళు. మార్వాడి ఇప్పుడు ఆయన చెప్తున్నారు, ఆయన ఎవరు ఉన్నారు మార్వాడి కమ్యూనిటీకి సంబంధించిన ఆయన కరెక్ట్గా మాట్లాడిండు. ఆయన బిజినెస్ చేసుకుంటుండు సార్, ఆయన డబ్బులు ఇస్తుండు, ఆయన ఎవరు మంచి పని చేస్తే వాళ్ళే పెట్టుకుంటాడు. మరి మన తెలంగాణలో వాస్తవంగా గ్రౌండ్ రియాలిటీ తాగి పడుకునే ఉంటున్నారు జనాలు, ఎవరు పని చేస్తలేరు. మన తెలంగాణ పని మనం ఒప్పుకోవాలి. వాస్తవం మన తెలంగాణ ఆయన మాట్లాడిన మన తెలంగాణ కమ్యూనిటీ అవమానించినట్టు కాదు, రియాలిటీ గ్రౌండ్ రియాలిటీ చెక్ చేయండి. అలాగే ఉంది పరిస్థితి. ఎవరైనా సరే సార్ ఈ దేశం మార్వాడి కాంట్రిబ్యూషన్ చాలా ఎక్కువ మన తెలంగాణ అభివృద్ధిలో. ఎండ్ ఆఫ్ ది డే అందరూ తెలంగాణ కోసమే పనిచేస్తున్నప్పుడు తెలంగాణ అభివృద్ధి కోరుకోవాలి. నేను 100% మార్వాడిగా సపోర్ట్ చేస్తాను. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ. సో జిగ్నేష్ గారు, సో మీ సంస్థలలో, మీ వ్యాపార సంస్థలలో, మీ డిస్ట్రిబ్యూషన్లో కానివ్వండి, మీ యొక్క రిటైల్లో కానివ్వండి, హోల్సేల్లో ఎంతమంది ఇక్కడి వారు ఉద్యోగులుగా ఉన్నారు, ఉపాధి కల్పిస్తున్నారు? తెలంగాణ సార్ మార్వాడి నుంచి అందరు రారు, ఎవరికి ఆడ పాప దిక్కులేని వాళ్ళు వేరే రాష్ట్రానికి వచ్చి కష్టపడి పని చేస్తారు. ఏ రాష్ట్రంలో ఇక్కడని కాదు, మహారాష్ట్ర కానీ తెలంగాణ ఆంధ్ర ఎక్కడైనా కానీ లోకల్ లేకుంటే ఏ పని జరగదు, ఎవరు ఏం చేయలేరు సార్. 70% ఇప్పుడు నా ఆఫీస్ దే మీకు ఎగ్జాంపుల్ ఇచ్చిన, మీరు రండి చూడండి, అవుట్ ఆఫ్ 15 members 12 members సార్ తెలంగాణ పీపుల్ ఓన్లీ. మాకు ఎప్పుడు ఇట్లాంటి ఇబ్బంది, మేము ఇప్పుడు కూడా దండం పెడుతున్నాం సార్. సార్ అంటుండు ఎంసీఏ ఇట్లా పని చేయలేదు సార్, మా వృత్తి బిజినెస్ వృత్తి సార్, మా గొడవ చేసేది వృత్తియే కాదు సార్. మేము మళ్ళా రిక్వెస్ట్ చేస్తున్నాం, మేము అన్నా ఏం కావాలి సార్, ఏం కావాలని అడిగేటోళ్ళము. మేము ఎందుకు పేరు మీద జాతి మీద మాట్లాడతాం, మాకు అవసరమే లేదు సార్. మాకు పాలిటికల్ ఇప్పుడు ఇందాక ప్రాంతం కూడా మాట్లాడుకొచ్చారు మీరు, అది తప్పేమో నేను ఎగ్జాంపుల్ ఇచ్చిన సార్. మహారాష్ట్రలో మహారాష్ట్రలో చెప్పలేదు సార్. వినండి పృథ్వీరాజ్ గారు ప్లీజ్. మహారాష్ట్రలో రాజ్ ఠాక్రే గారు చెప్పిండు, ఇప్పుడు రేపు మీరు గుజరాతీ మార్వాడి గో బ్యాక్, ఎల్లుండి బిహారీ గో బ్యాక్ అంటారు, మళ్ళీ యూపీ గో బ్యాక్ అంటారు. అయితే ఎవరు ఉంటారు సార్? మనం ఎందుకు, మనం సనాతన వాళ్ళము, మనం ఏదో గొడవ ఇంట్లో అన్నదమ్ములు ఉంటే గొడవలు అవుతాయి, గొడవలు అయినప్పుడు కూర్చోబెట్టి దాన్ని సమాధానం చేసుకోవాలి. ఇప్పుడు వరకు ఫస్ట్ టైం జరిగిందా సార్ ఇట్లాంటి గొడవలు? ఎప్పుడు జరగలేదు సార్. మన తెలంగాణలో 15 సంవత్సరాలు, తెలంగాణ వచ్చిన కాడి నుంచి 11 సంవత్సరాలు ఎప్పుడు గొడవలు కాలేదు సార్ ఎవరికి ఎవరితోని. మనోజ్ అండి, నా పేరు మనోజ్, నేను మాట్లాడుతున్నాను. ఏమంటున్నానంటే మీరు ఇందాక ప్రాంతాల గురించి మాట్లాడిన దాన్ని మీరు సమర్థించుకుంటున్నారా? లేలే సమర్శించలేను. నేను ఏమంటున్నా సార్, కంపారిజన్ టు ఒక్కొక్క స్టేట్ ని బట్టి ఉంటది సార్. ఇప్పుడు ఆంధ్రాని చూస్తే తెలంగాణలో వేరే తీరు ఉంటది, ఆంధ్ర వేరే తీరు ఉంటుంది, గుజరాత్ వేరే తీరు ఉంటుంది, మార్వాడి వేరే తీరు ఉంటుంది సార్. దాన్ని మేము కులం దాని పర్టికులర్ గా చెప్పాలని చెప్తా. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, మన తెలంగాణలో సమర్థించుకుంటున్నారా? సమర్శిస్తే నేను ఏమంటున్నా సార్, మళ్ళా అదే నేను అంటున్నా ఏంటంటే, ఎవరు రాష్ట్రాన్ని బట్టి మనిషిని కులంని బట్టి, ఇప్పుడు గుజరాతీ ఉంటారు, మంగళ అయినా ఉంటారు, మంగళ పని చేస్తారు, ఐరన్ చేసేట ఆయన ఐరన్ పని చేస్తారు. ఇప్పుడు మేమే తెలంగాణను ఇక్కడ పుట్టి పెరిగినాం, ఇంత మంచిగా తెలుగు మాట్లాడుతాం. మా అన్న పృథ్వీరాజ్ అన్న మాట్లాడతారా గుజరాతీలా, మార్వాడీలా మాట్లాడతారా? మేము నేర్చుకున్నాము, అది మాకు బతకాలని ఉంది కాబట్టి మేము అందరితో ఇంత గుజరాతీ వ్యాపారం కోసం కూడా అది మీ అవసరం సార్. మా కర్మపురి అవసరం లేదు, దునియాలో ఎక్కడైనా బతకొచ్చు. ఎవరు కొంతమంది తెలంగాణలో ఉంటారు, కొంతమంది ఆంధ్రాలో, కొంతమంది మహారాష్ట్రలో ఉంటారు. సార్ లేలే అన్న ఇదే వెస్ట్ బెంగాల్ అన్నకు పృథ్వీరాజ్ అన్నకు ఒకసారి తెలుసుకోమని చెప్పు. బెంగాల్ జ్యోతి బాసు గారు ఇట్లనే అన్నారు, మార్వాడి గో బ్యాక్ అంటే మార్వాడులు ఒక్కటే మాట చెప్పిను. సరే ముఖ్యమంత్రి గారు మీరు చెప్తున్నారు కదా, మా ఉన్న ఆస్తిలో 78% ఇచ్చేయండి ఇప్పుడే, మాకు ఒక్క వారంలో మేము బెంగాల్ వదిలేసి వెళ్ళిపోతామంటే విదిన 24 hours ఆయన సమాప్తం చెప్పిండు. ఎవరు? ముఖ్యమంత్రి గారు. అవును ఇట్లా మాట్లాడవద్దు. క్వశ్చన్ చేశారు కాబట్టి ఆయన సమాధానం చెప్తారు. పృథ్వీరాజ్ గారు అర్థమైనా మీకు? బెంగాల్లో ముఖ్యమంత్రి ఒకప్పుడు ఇట్లా చెప్తే 75% ఆస్తులు ఇచ్చామంటే వెళ్ళిపోతామన్నారంట. ఈ ఆస్తులు ఎవరి అసలు ఫస్ట్? ఆ ఆస్తులు ఎవరి చెమట రక్తం? ఆయన గుజరాత్ లో సంపాదించిన ఆస్తుల, తెలంగాణ ప్రజల చేతిలో సంపాదించిన ఆస్తులు అవన్నీ. వీళ్ళు మొత్తం ఏ దుకాణంలో పోయినా ఎక్కడ పోయినా కానీ అసలు బిల్లులు అనేటి వీళ్ళు గవర్నమెంట్ కే ఎగ్గొడుతున్నారు. వీళ్ళు బిల్లులు ఉండయి, చిన్న వ్యాపారులు అయితే సవాలే లేదు, అన్ని హిందీలో రాస్తున్నారు. మీకు ఎన్ని కావాలో దుకాణాలు మీరు పంపించండి, కెమెరా ఇప్పుడు పంపిస్తారా? రెండు గంటలు ఇక్కడ మేధావుల మీటింగ్ ప్రెస్ క్లబ్ లో ఉంది, నేను ఇడున్నా. దీని తర్వాత ఆర్టీఓలు వస్తారా,
పోదాం, ఎన్ని దుకాణాలు తిరుగుతామో చూద్దాం, ఎంత జనంతో మాట్లాడతారో మాట్లాడదాం. ఆయన మాట్లాడుకుంటా ఫస్ట్ ఆయన ఏంటంటే జాతి గురించి అవి మాట్లాడుతున్నారు కదా, జాతి కన్నా ఎక్కువ తెలంగాణ ప్రజలను, తెలంగాణ అని మాట్లాడుకుంటూ మాట్లాడిండు ఆయనే. ఆ గుజరాత్ మార్వాడి అధ్యక్షుడు ఫస్ట్ ఆయన ఏంటంటే ఇప్పుడు అది జనం అయితే చూస్తున్నారు, మాకేం సంబంధం లేదు, మేము హింస సైడ్ పోం అనుకుంటేనే మేము గాజులు వేసుకోలేదని కూడా మాట్లాడిండు. అసలు రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నాడు. తలుచుకుంటే తలగబెట్టమని అన్నారు తమరు, ఖచ్చితంగా అన్నారు. ఫస్ట్ మీరు చూసుకోండి. నీకు అందుకనే తెలుగు రాదని చెప్పిన బైసాబ్, నువ్వు బాగా నీ గుజరాతీ వస్తా అంటే నేను బతికేటందుకు గుజరాత్ కు రాలే, నేను నా తెలంగాణలో ఉన్నా, మా ప్రాంతానికి వచ్చినావు, నా గడ్డ మీద వచ్చినావు. 100 ఏళ్ల కింద నీది వేరే, స్వతంత్రం రాకముందు నీది వేరే రాజ్యం, మాది వేరే రాజ్యం. భారతదేశం అంటేనే యూనియన్ ఆఫ్ స్టేట్స్, మాది సపరేట్, మాది నిజాం కింద ఉన్నది. మీది వేరే, మీ రాచరిక వ్యవస్థ వేరే, మా రాచరిక వ్యవస్థ వేరే. మీరు తర్వాత వచ్చి కలిసి ఇక్కడికి వచ్చి వ్యాపారాలు చేసుకుంటూ వచ్చింది. ఇక్కడ మీరు వచ్చి బతుకుదొరు కోసం వచ్చింది. మీరు మీ దగ్గర బతుకుండేది ఉంటే మీరు అక్కడనే ఉంటుండ్రు కదా, ఈడికి రావాల్సిన అవసరం ఏం లేదు కదా. మా దగ్గర కూడా వజ్రాల దందా ఉండేది మా దగ్గర హైదరాబాద్ లో. ప్రపంచంలోనే అత్యంత ధనికమైన. ఇప్పుడు మార్వాడి గో బ్యాక్ అనే ఉద్యమానికి లక్ష్యాలేంటి? మాజీ ముఖ్యమంత్రి గారు ఏమన్నారు? జిగ్నేష్ గారు, పృథ్వీరాజ్ గారు, మార్వాడి గో బ్యాక్ అనే ఉద్యమానికి లక్ష్యాలు ఏంటి అంటే, దీని లక్ష్యాలు ఏంటి, దీని పరిష్కార మార్గాలు ఏంటి? ఇదే వీళ్ళే రాజకీయ నాయకులు వీళ్ళు కలిసి సృష్టిస్తున్నాయి. మేమేం చెప్తామంటే, మేము మార్వాడి గుజరాతీ వీళ్ళు ఎవరున్నా వీళ్ళ వస్తువులు బంద్ చేయనే కాడికి తీసుకొచ్చుకుంటున్నారు వీళ్ళని చెప్తున్నాం. మేము మార్వాడి గో బ్యాక్ ఉద్యమము జనం నుంచి వస్తున్నది. జనం చెప్తున్నారు మీ దందాలు ఇక్కడ బంద్ చేయండి నాయన, మా ఈ బిజినెస్ లో ఇక్కడ మేము కాపాడుకుంటాం. ఎందుకంటే ఇక్కడ నుంచి ఢిల్లీ నుంచి మొదలు పెడితే ప్రతి దగ్గర నుంచి వీళ్ళకి లింకులు, ఇక్కడ డీలర్షిప్లు వాళ్ళయే, ఇక్కడ రీటైల్ బిజినెస్ లు వాళ్ళే. రీటైలర్లకు వచ్చి నేను చెప్తున్నా దాడులు చేసి దందాలు చేయని కూడా చేస్తున్నారు. ఇప్పుడు లేటెస్ట్ ఆమన్ గల్లు, ఇవాళ ఆమన్ గల్లులో బంద్ ప్రకటించారు. ఎందుకు ప్రకటించారు అంటే, అక్కడ వర్తకులు అందరు కూర్చొని ఇప్పటికే మీరు చాలా మంది అయిపోయినరు, మీరు ఇక్కడ మా బిజినెస్ మొత్తం ఆగమైతే అంటే మార్వాడి సమాజంను అక్కడ ఉన్నటువంటి లోకల్ వర్తకులకు మధ్యలో ఒక అగ్రిమెంట్ జరిగింది కొన్ని నెలల క్రితమే. అది జరిగింది ఏంటంటే, మేము ఇక ముందు ఎవరిని ఇక్కడ ఎంకరేజ్ చేయము, మేము వచ్చిన వాళ్ళం అయితే మేము ఇట్లనే ఉంటాం కానీ వేరే ఎవరిని ఎంకరేజ్ చేయమంటే, అక్కడ లోకలతో కలుపుకొని వాళ్ళకు తెలియకుండా ఇండ్ల కిరాయిలు ఎక్కువ ఇస్తామని చెప్పి లోకల్లోని కలుపుకున్నట్టు చేసి మళ్ళా షాపులు తెరిచే ప్రయత్నం చేస్తుంటే అక్కడ లొల్లి మొదలై వాళ్ళు ఎప్పటి నుంచో జరుగుతున్నదని ఇవాళ వాళ్ళు బంద్ ప్రకటిస్తే పోలీసు వాళ్ళు లాస్ట్ 2 days నుంచి మొత్తం వాళ్ళ దగ్గర పోయి ఆ ఇంటి ఓనర్ దగ్గర పోయి, ఇంత ముందు మీరు మీకు మధ్యలో ఓడంబడిక జరిగింది కదా, ఇంకా బిజినెస్ ఇక్కడ ఎక్కువ చేయమని చెప్పని అన్నారు కదా, అన్న తర్వాత కూడా మీరు మళ్ళీ ఎందుకు చేస్తున్నారు వాళ్ళు బెదిరిస్తే ఆ దుకాణాలు ఆగినాయి. పెట్టేటోళ్ళు ఇప్పుడు ఆపిండ్రు, పోలీసు వాళ్ళు ఇంటర్ఫియర్ అయ్యి, స్టేట్ ఇంటర్ఫియర్ అయ్యి ఆపిండ్రు అవి. సో ఇది ఒక్క దగ్గర కాదు, అన్ని ప్రాంతాలలో ప్రతి పల్లెలో మీరు ఏడికి పోయినా గానీ ఇలా వీళ్ళు విపరీతంగా విస్తరించుకుంటూ పోతున్నారు. పోయే క్రమంలో ఏమైతుందంటే ఇక్కడ గవర్నమెంట్ కూడా అనాల్సిందే, తెలంగాణ గవర్నమెంట్ కావచ్చు, తెలంగాణ సమాజం కూడా ఇక్కడ ఉన్న బిజినెస్ పీపుల్ ఎంకరేజ్ చేస్తలేదు. ఎందుకు ఎంకరేజ్ చేస్తలేరు అంటే, వాళ్ళ దగ్గర వీళ్ళు పైసలు తీసుకోలేరు. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు ఈ సమాజం గుజరాత్ మార్వాడి సమాజంకి వెళ్ళి వీళ్ళకు విపరీతమైనటువంటి రాజకీయ నాయకులకు ఫండ్స్ వస్తున్నాయి కాబట్టినే వాళ్ళ బిజినెస్ ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళకి ఏమైనా ఆర్థికంగా ఇబ్బంది అయితే ఆ గుజరాత్ మార్వాడి సమాజంలో వీళ్ళకు లోన్లు ఇస్తారు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళకు కూడా ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు. మిగతా బిజినెస్ అన్ని పండుకునే దాకా వీళ్ళు ఎంకరేజ్ చేస్తారు. ఇదంతా పెద్ద కుట్ర జరుగుతా ఉన్నది ఇక్కడ ప్రజల మీద. సో ఇది తెలంగాణ జనం కూడా ఇక్కడ తినుకుంటూ కూడా పల్లెంలో మన్నువోసుడు కాకుండా మనని ఇంత ఘోరంగా అవమానించుడు అంటే, ఇక్కడ నుంచి ప్రధానమంత్రి అయిన పివి నరసింహారావు సొంటలో కాడికెళ్ళి వీళ్ళు అవమానం చేస్తున్నారు. తెలంగాణలో అంటేనే సక్సెస్ఫుల్ ప్రైమ్ మినిస్టర్ భారతదేశానికి 10 సంవత్సరాలు కూర్చొని పనిచేసిండు ఆయన ఎన్నో రిఫార్మ్స్ తీసుకొచ్చిండు. ఓపెన్ స్కై పాలసీస్ కూడా ఆయన ద్వారానే వచ్చినాయి. అటువంటి వాళ్ళని పట్టుకొని ఈయన మాట్లాడేది భారత రాష్ట్రపతి ఈ తెలుగు స్పీకింగ్ స్టేట్ కెళ్ళి అయ్యిండు. తెలంగాణ ప్రాంతంలో అయితే ఇంత డైరెక్ట్ ఇంత సూటిగా అని అంటున్నాడు కదా, అంటే ఇలా పివి నరసింహారావు కాడికి వెళ్ళి మొదలు పెడితే తెలంగాణకు సంబంధించిన ముఖ్యమంత్రులు అందరినీ కించపరుస్తున్నాడు. వీళ్ళందరూ తాగే కూర్చొని ప్రైమ్ మినిస్టర్ అయినరా, ఢిల్లీలో కూర్చొని సౌత్ ఇండియాకి వెళ్ళి ప్రైమ్ మినిస్టర్ కావాలనేది మామూలు విషయం కాదు. తెలంగాణ అనే పదం వాడి తెలంగాణ సంప్రదాయం ఇట్లా ఉంటది. మేము తాగి పండుకుంటేనే భూస్వామ్య వ్యవస్థకు తిరుగుబాటు చేసి 4,000 మంది నేను తమరు ఎట్లా
నేను ఫస్ట్ అన్నా ఎవరు చెప్పిండే సాంప్రదాయం అని చెప్పి ఎవరు చెప్పిన గొడవలు మొత్తం ఏడా చూసినా మీ గుట్కాలు పాన్ పరాగులు చెత్త తీసుకొచ్చి మా దగ్గర ఇక్కడ హాస్పిటల్ ఎక్కడ పోయినా కానీ అదే ఉంచుడు మొత్తం మీరా సంస్కృతి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు మా దగ్గర గుట్కాలు లేవు మా దగ్గర పాన్ పరాగులు లేవు మా దగ్గర విమలు రావు ఇలా పల్లెలు తీసుకొచ్చి మీరు ఆ యువతరాన్ని నాశనం చేస్తున్నది మీరు ఆ యువతరాన్ని నాశనం చేసి చెడాలు వాటిని తీసుకొచ్చి నాశనం చేస్తున్నారు మీరు ఇట్లా మాట్లాడుకుంటూ పోతే చాలా ముచ్చట్లున్నాయి వీళ్ళ మీద వీళ్ళు హింసకు అతిథులు కాదు వీళ్ళు హింస చేస్తున్నారు ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తున్నారు నేను చెప్తున్నా కదా ఇప్పుడు జిగ్నేష్ గారు ఏదో మాట్లాడుతున్నారు పృథ్వీరాజ్ గారు ఒక్క నిమిషం జిగ్నేష్ గారు మాట్లాడండి సాంప్రదాయం అన్నారు సాంప్రదాయం అని చెప్పింది ఎవరైనా అడుగుతున్నారు పృథ్వీరాజ్ గారు తెలంగాణ సాంప్రదాయం అన్నారు సాంప్రదాయంలో ఈ మద్యం సేవించడం అనేది ఉన్నదా లే సార్ ఇప్పుడు మన ఏ పుస్తకాలు చదివిండు कौन लिखे भाई कौन लिखे जिग्नेश गाరు చెప్పండి पीने का संप्रदाय है बोल के कौन लिखे आप एक बात अभी बोल रहे गुटखा खा रहे नहीं आप మొన్న పాట పెట్టిన పాట కరెక్టా లేలే మొన్న ఒక పాట మన బ్రదర్ ఒక పాట పెట్టిండు అది కరెక్టా అట్లా మాట్లాడే పద్ధతి అది అంటే నువ్వు తెలంగాణ పబ్లిక్ అంటావా నువ్వు అయితే తెలంగాణ పబ్లిక్ అనాలి మొత్తం చూపిస్తావా అని మీ జాతి మొత్తానికి నువ్వు కూడా సర్టిఫికెట్ తీసుకో మీ జాతికి మొత్తం నువ్వు సర్టిఫికెట్ తీసుకో రచ్చగొట్టే మాట్లాడుతున్నా నేను ఫస్ట్ రెండు చేతులు పెట్టి దండం పెడుతున్నామన్నా మేము గుజరాతీ మార్వాడి బిజినెస్ కమ్యూనిటీ మా బిజినెస్ తప్ప మా వృత్తి ఏం లేదు మేము ఎవరితో గొడవ పెట్టేది లేదు ఎవరి కులం గురించి మాట్లాడేది లేదన్నా అని ఫస్ట్ మిమ్మల్ని రెండు చేతులు పెట్టి దండం పెట్టి మాట మాట్లాడినా మీరు మళ్ళా రచ్చగొడుతున్నారు నేను ఇట్లా చెప్పినా తెలంగాణ నేను పుట్టిన పెరిగింది తెలంగాణ ఒక్క నిమిషం ఆగు నువ్వు ఒక్క నిమిషం ఆగు ఒకటే సెకండ్ ఆగు నేను మళ్ళొకసారి నీకు రిపీట్ చేస్తున్నా మీరు దాడి చేసిన తర్వాత జాతుల పేరు మీద తీసుకొని దాడి చేసిన తర్వాత కూడా జాతి అనే పదం ఇక్కడ జనం లోపలికి వెళ్ళిపోయిందని చెప్పినా దాని తర్వాత మేము హింస చేయలేదు మీరు దాడి చేస్తే మేము హింస చేయలేదు మేము హింస చేయదలుచుకుంటే ఇక్కడ షాపులు ఇప్పుడో తలగబెడుతున్నాయి కదా ఆ పని మాది కాదు అని చెప్పిన కానీ నువ్వు దాన్ని తీసుకొని దాన్ని మాట్లాడుతున్నావు నేనే పృథ్వీరాజ్ గారు నేను చెప్పింది అదే మేము గుజరాతీ మార్వాడి బిజినెస్ కమ్యూనిటీ గొడవలు లేదు ఆయన చట్టం ప్రకారం ఎట్లైనా యాక్షన్ తీసుకుంటే తీసుకో సరే ఆయన పనులు తప్పు చేస్తే అలా ఓనర్ కి కొట్టినా కూడా మేము ఏమైనా అన్నామా నోరు మూసుకున్నాం సరే మేమంటాం మీరు కూడా అనండి పృథ్వీరాజ్ అన్న మీ భాషలో మీ సహకారులు దూరం దగ్గర జిగ్నేష్ గారు ఆ రోజు జరిగిన సంఘటనని మీరు తప్పు పడుతున్నారా ఆ కొట్టువారి ఫ్యామిలీ చేసిన తప్పు అని మాట్లాడుతున్నారా 100% తప్పు సార్ ఇద్దరు తప్పులు ఉన్నాయి ఇద్దరిది తప్పు ఉన్నాయన్న ఇదే చట్టం చూసుకుంటూనే మనం దీనికి ఇన్ని సంవత్సరాల నుంచి మనం కలిసిమలిసి ఉన్నాము ఈ ఒకటేసారి పొగ ఎందుకు వచ్చింది తప్పు జరిగిందాన్ని తప్పు అని చెప్పి రెండు చేతులతో తప్పు జరిగింది ఒక చేత్తో జరగలే ఆయన ఈయన గొడవ జరగడం తప్పే లేదు కానీ నీచ జాతిగా అని మాట్లాడి నీచ జాతి అని చెప్పి 100% దానికి ఏ చట్టంలో ఏ సెక్షన్ ఉంటుంది దాని మీద యాక్షన్ తీసుకోవాల్సింది మేము కూడా కావాలంటే వచ్చి కేసు మీ ఫేవర్ చేస్తాం ఎఫ్ఐఆర్ బుక్ చేయడానికి సపోర్ట్ చేస్తాం ఎవిడెన్స్ మీరు చూపెట్టండి బరాబర్ ఎవరు తప్పు అన్నా చట్టం కంటే ఎవరు పెద్దోళ్ళు లేదు అందరు చట్టం కిందికే ఎంత పెద్దోళ్ళు ఉన్నా కూడా చట్టం కిందికే ఇప్పుడు కూడా మార్కెట్ మొత్తాన్ని ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నారు చాలా మంది కాలర్స్ కూడా మాట్లాడుతున్నారు మార్కెట్ మొత్తాన్ని ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నారు సార్ ఇది తప్పు చూడు మాట్లాడే తప్పు సార్ ఇది మళ్ళీ నేను ఇప్పుడు ఇదే మార్కెట్ ఎక్స్‌ప్లోయిటేషన్ అంటే గుజరాతీ మార్వాడి లేకుంటే వేరే ఎవరు బిజినెస్ చేస్తలేదా తెలంగాణ ఖాళీ మొత్తం తెలంగాణ అంతా అన్ని దందాలు కానీ కేవలం గుజరాతీ మార్వాడినే చేస్తున్నారా సార్ ఒకసారి పబ్లిక్ కాలర్ తీసుకుందాం ఆయన చెప్తారు మీకు సమాధానం పబ్లిక్ కాల్ తీసుకుందాం ఒకసారి హర్ష అన్వర్ పాషా ఫ్రమ్ హైదరాబాద్ అన్వర్ పాషా గారు మాట్లాడండి సార్ నమస్తే సార్ నమస్తే సార్ ఇప్పుడు మార్వాడీస్ పైన చర్చ జరుగుతుంది సార్ ఓకే విషయం ఏంటంటే సార్ ఇప్పుడు మార్వాడీస్ వచ్చేసి మోనోపోలీ అయిపోయారు సార్ ఇక్కడ ఎలా అంటే మొత్తం ఎలక్ట్రికల్ షాప్స్ కానివ్వండి స్వీట్ షాప్స్ కానివ్వండి గోల్డ్ షాప్స్ కానివ్వండి
ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎలక్ట్రిక్ షాప్లలో వాళ్ళ షాపులలో 15-16 మంది ఉంటారు సార్. అందులో నుంచి ఒక 2-3 వాళ్ళే షాపులు పెట్టిచ్చేస్తారు డిస్ట్రిక్ట్స్ లో. ఇప్పుడు మహబూబాద్ అనుకోండి, మరిపేట, బంగ్లా, సిద్దిపేట, ఎక్కడన్నా అనుకోండి, అలా పెట్టిచ్చేస్తారు. పెట్టిచ్చేసి వీళ్ళే మీటర్ సప్లై చేస్తారు. అది జీరోలో సప్లై చేస్తారు. జీరోలో సప్లై చేయడం వల్ల వాళ్ళు వితౌట్ జిఎస్టీ కొనేసి వితౌట్ జిఎస్టీ అమ్మేస్తూ ఉంటారు. వీళ్ళు బిల్స్ వచ్చేసి గవర్నమెంట్ వాళ్ళకి, ఆఫీషియల్స్ కి అమ్మేస్తూ ఉంటారు బిల్స్. అక్కడ ఉన్న వైశ్యాస్ ఉంటారు, మన కమిటీ వాళ్ళు, బిజినెస్ చేసే వాళ్ళు, వాళ్ళకి ఇబ్బంది అవుతూ ఉంటుంది. వాళ్ళు తక్కువ రేట్లు అమ్మలేరు. వాళ్ళు జిఎస్టీ బిల్ వస్తుంది, ఎక్కువ రేట్లు అమ్మాల్సి వస్తుంది. వాళ్ళు నేషన్ కి హెల్ప్ చేస్తున్నారు. వీళ్ళు వచ్చేసి జిఎస్టీ కూడా కడతలేరంటారా మీరు? మీ అభిప్రాయం ఏంటి? 100% జిఎస్టీ బిల్స్ అమ్ముకుంటారు సార్ వీళ్ళు. మార్వాడీస్ జిఎస్టీ బిల్స్ గవర్నమెంట్ ఆఫీషియల్స్ అమ్ముతూ ఉంటారు. అలా అమ్మడం వల్లనే వీళ్ళు వితౌట్ బిల్స్ లో అమ్ముతూ ఉంటారు వీళ్ళ షాప్స్లలో. ఇంకోటి సార్, ఎవరైనా ఎంబీఏ, బీటెక్ ఎవరైనా పిల్లలు బిజినెస్ పెడదామని వస్తే వాళ్ళ బిజినెస్ పెట్టినా కానీ వాళ్ళు సక్సెస్ అవ్వకపోవడం కారణం ఏంటంటే వీళ్ళ దగ్గర మెటీరియల్ కొనరు వాళ్ళు మార్వాడీస్. ఎందుకంటే తెలుగు వాడు కదా, కానీ కొననప్పుడు వీడు ఆటోమేటిక్ గా ఫెయిల్ అయిపోతాడు బిజినెస్ లో. ఇంకేముంటుంది సార్? అంటే వీళ్ళు ఏంటంటే మోనోపల్గా వీళ్ళే బ్రతకాలి, వీళ్ళే ఉండాలి అన్నట్టుగా చేస్తుంటారు. నేను జిగ్నేష్ గారికి ఒకసారి అడుగుతాను, మీరు హోల్డ్ లో ఉండండి, మీరు లైన్ లో ఉండండి. అర్థమైందా జిగ్నేష్ గారు? అది పబ్లిక్ ఒపీనియన్. అర్థమైంది. నేను ఒక్క మాటనే చెప్తా సార్, ఇది జరిగేది గుజరాతీ, మార్వాడి తెలంగాణలోనే ఉన్నాయా, దేశం అంతా ఉన్నారు సార్? ఇలా ఒక్క జాగాలోనే మేము ఇట్లాంటి ఇలా తెలంగాణలో రానియకుండా దేశమంతా ఇట్లా ఉందంటారా? దేశమంతా ఇట్లా ఉందంటారా? మనం దేశమంతా ఇట్లానే ఉంది కదా. గుజరాతీ, మార్వాడి దేశంలో అన్ని జాగాలో ఇట్లానే చేస్తున్నామా సార్ మేము? లేకపోతే ఖాళీ తెలంగాణలో ఇట్లా చేస్తున్నామన్నా? అదే అడుగుతున్నా, దేశమంతా ఇట్లే ఉంటుందా? ఆయన చెప్తుంది ఏంటంటే జిఎస్టీ ఎగ్గొడతారు సార్ అంటున్నారు, ఎక్స్ప్లాయిట్ చేస్తారు, మోనోపోలిజం ఎక్కువ అయిపోయింది అని అంటున్నారు ఆయన. అన్న ఒక మాట చెప్తారు. అన్న మాట్లాడిండు, ఎమ్మెల్యేలు అమ్ముడు పోతున్నంట తెలంగాణలో, ఎంపీలు అమ్ముడు పోతున్నారు, గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అమ్ముడు పోతున్నారు, పోలీస్ డిపార్ట్మెంట్. ఏం మాట్లాడుతున్నారు అన్న? మనం కొద్దిగా ఆలోచించి ఆలైతే మన చెప్పినారు. 2 బ్యాగులు మోసుకొని వాళ్ళు పోయి అక్కడ సెటిల్మెంట్ చేసుకుంటారు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్ సార్? పోలీస్ స్టేషన్ లో పోయి 2 బ్యాగులు పట్టుకోయి అన్వర్ భాష అని కాలర్ చెప్పింది ఏంటంటే వాళ్ళు కుమ్మక్క అవుతారు, లేకపోతే జిఎస్టీలో వాళ్ళ పెద్దగా వాళ్ళే షాపులు పెట్టించి, వారే రిటైలర్లు, వాళ్ళే డీలర్లు, వాళ్ళే డిస్ట్రిబ్యూటర్లు, హోల్సేల్ మొత్తం వాళ్ళే మోనోపోలిజం అంటున్నారు. అన్న మా గుజరాతీ, మార్వాడి చిన్న కులం, మేము చాలా చిన్న కులం ఉంటది. మాకేముంటది ఒక్కోలని మా దగ్గర గరీబ్ ఉండేటోళ్ళకు మా దుకాణాలు ఖాళీ గుజరాతీ, మార్వాడి తప్ప మన 100 దుకాణాలు అన్న చెప్పింది కదా, బేగం బజార్ కానీ, ఫిల్కానా కానీ, ఎక్కడ సికింద్రాబాద్ పోర్ట్ మార్కెట్ పోదాం, ప్రతి ఒక్క దుకాణంలో ఖాళీ గుజరాతీ, మార్వాడి దుకాణాలు గుజరాతీ, మార్వాడి. గుజరాతీ లేకపోతే ఇంకేది కాదు, మొత్తం మార్వాడి కమ్యూనిటీ మొత్తం కూడా మార్వాడి గోపాక్ అనే ఉద్యమం జరుగుతుంది. గుజరాతీ, మార్వాడి, రాజస్థానీ, మార్వాడి స్పెషలైజేషన్ ఏం లేదు ఇక్కడ. వాళ్ళ ఉద్యమం జరుగుతుంది, ఆ రీతిలో జరుగుతుంది సార్. గుజరాతీ, మార్వాడి అంటే మీరు చెప్పింది అదే కదా, స్పెషలైజ్ కాకుండా జైన్ ఉంటది. ఇండియాలో మీకు తెలుసో తెలియదు, ఇండియాలో అందరికంటే ఎక్కువ జైన్ కమ్యూనిటీ వాళ్ళు పైసలు కడుతున్నారు. అది కూడా గుజరాతీ కమ్యూనిటీకి. నేను గుజరాతీ సమాజ్ కి ప్రెసిడెంట్ ప్లస్ జైన్ సమాజ్ కి ట్రస్టీని. మీరు ఇండియన్ దాంట్లో క్వశ్చన్ అడిగాము, ఖమ్మం నుంచి కొంతమంది సేమ్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు వచ్చారు. సో మీ రాష్ట్రం ఏదని అడిగా, మీరేం చెప్తారు? మీ రాష్ట్రం ఏంటంటే ఏం సార్? మీ రాష్ట్రం ఏంటి అని అడిగాను క్వశ్చన్ వాళ్ళని, వాళ్ళు ఒక సమాధానం చెప్పారు. మీ రాష్ట్రం ఏంటి? మా రాష్ట్రము ఇక్కడ కర్మభూమి తెలంగాణ. రాష్ట్రం ఏంటి? మీ రాష్ట్రం ఏంటి? కర్మభూమియా లేకపోతే మీరు జన్మించిన? అది కాదు, రాష్ట్రం ఏంటి అంటే మీరు ఏమనుకుంటున్నారు జనరల్ గా మీ మనసులో? మేము అనుకుంటున్నాము, అందరికి 2 చేతులు పెట్టి దండం పెడుతున్నాము. ఇక్కడ తెలంగాణలో ఉన్న అన్ని రాజులు, రజాకారులు సార్, మేము వాళ్ళ కిందికి దందా చేసుకొని బతుకనికి వచ్చినాం సార్. మాకు ఎవరితో గొడవ పెట్టేది లేదు. ఎవరో ఒకటి పిచ్చోడైతే ఆయనకి చూసి మీరు కులమంతా ఇట్లా మాట్లాడితే ఇది కేవలం మన తెలంగాణలో అవుతుందా? దేశంలో అంతా ఎక్కడైతే లేదు. పాయింట్ నాకు అర్థమైంది, మీరు చాలా ఆవేదన పడుతున్నారు. ఎఫ్ కోర్స్ మీ పాయింట్ లో కూడా కొంత నిజం ఉంది అనుకోండి, కానీ అడుగుతుంది ఒకటే, మీ రాష్ట్రం ఏంటని అడిగాను ఇందాక నేను. మేము అనేది ఎక్కువడే సార్, మాకు ఎవరితో గొడవ లేదు. ఎవరితో గొడవ లేదు, మీ రాష్ట్రం ఏంటి అని అడుగుతున్నా నేను. అంటే నాకు అర్థం కాదు సార్. అంటే మీ రాష్ట్రం అనగానే మీ స్టేట్ ఏంటి అంటే ఏం సమాధానం చెప్తారు మీరు ఇప్పుడు? మా స్టేట్ తెలంగాణ స్టేట్. ఓకే, సూపర్. సో పృథ్వీరాజ్ గారు ఏం సమాధానం చెప్తారు? చేతులు జోడించి నమస్కరిస్తున్నాను, మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి అంటున్నారు ఆయన. వాళ్ళు చేతులు జోడించి మనల్ని అడగాల్సిన అవసరం లేదు, అభ్యర్థన చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇవేంటంటే ఇక్కడ ప్రాంత ప్రజలను అవమానపరిచేటట్టుగా మాట్లాడింది కదా. రేపు పొద్దుగాల అమరలో స్తూపం కాడికి వచ్చి పొరపాటు అయిపోయింది, ఇక్కడ తెలంగాణ గురించి, ఈ ప్రాంత విముక్తి గురించి
ఇగో ఇట్లా త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు. ముక్కుపచ్చలారని పిల్లలు 1200 మంది చచ్చిపోయినారు. అంతకుముందు 369 మంది ఫైరింగ్ లో చచ్చిపోయింది కదా. ఇప్పుడు తెలంగాణ ప్రజలు అని అన్నాడు కదా, తెలంగాణ వాళ్ళు అన్నాడు కదా. మరి ఆ త్యాగాలు చేసి దేశ స్వాతంత్రం గురించి కూడా చచ్చిపోయిన వాళ్ళు బొచ్చడు మంది ఉన్నారు. ముక్కు నేలకు రాసి క్షమాపణ కోరమని చెప్పి ఫస్ట్ ఆయనను అది చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఆయన గురించి ఆ సంఘం గురించి, ఎందుకంటే సంఘం అధ్యక్షుడు ఏదో మామూలు అయితే వేరే విషయం. మేమైతే బరాబర్ ఇప్పుడు ఇదంతా ఇప్పుడు నువ్వు 10 సార్లు అడిగిన తర్వాత నీ రాష్ట్రం ఏదంటే తెలంగాణ అంటే నువ్వు కావాలని అనిపించే కాడిదంతా తీసుకొచ్చుకుంటే ఆయన అన్నాడు తప్ప ఆయనకు మనసులుండి మాత్రం అన్నడు సవాలే లేదు. ఇంకోటి మా జాతోళ్ళు మేము ఏం చెయ్యము, మేము చాలా సొక్కం పూసలము, మేము నోట్లు వెళ్ళి పెడితే సప్పరించే బాపతలం అని చెప్తున్నాడు కదా. అటువంటి ఏం లేవు. అటువంటి సన్నివేశాలు చాలా సందర్భాలు తెలంగాణలో ఉన్నాయి. చాలా మంది కాలర్లు కూడా మాట్లాడుతున్నారు. 100 కాళ్ళు మాట్లాడతారు కావచ్చు. కానీ జిగ్నేష్ గారు అడగండి సారు. నేను అనేది ఒకటే మాట, నేను ముక్కు రాసేది అవసరం సమస్యనే లేదు. నేను ఎట్లాంటి దాంట్లో తెలంగాణ ఉద్యమంలో కూడా నేను పాటించిన, కావాలంటే నా ఫొటోస్ తీసుకొచ్చి చూపెట్టా. నేను కూడా జంతర్ మంతర్లా తెలంగాణ రావాలి అని కష్టపడినాము. మేము కూడా తెలంగాణ పుట్టింది పెరిగింది తెలంగాణ, మాది కూడా తెలంగాణ. మీది ఎంత అధికారం ఉంది, మాది కూడా అంతే అధికారం ఉంది ఎవరన్నారు? ఆయనే కదా అన్నది. మేమనలే కదా, మేము మారడో లంగా దొంగలం అని అనలే కదా. మీరు దొంగ బిల్లు పెడుతున్నారని చెప్తున్నాము. అది అంటున్నాము, అది చూపిస్తాం రాసే చెప్పినాము. కానీ మీరు అవమానపరంగా తాగి పంటలు, మీరు దందాలు చేస్తారని మాట్లాడుతున్నారు కదా. అన్న 3 రోజుల నుంచి డిబేట్ లో చూడండి, మార్వాడలు అంత దొంగలే, మార్వాడలు అంత దొంగతనం బిజినెస్ చేస్తూ, మార్వాడలు ఏమో గుట్కా తింటారు, మార్వాడలు ఏమో ట్యాక్స్ కట్టారు. అరే ఏం మాట్లాడాలన్న, ఇన్ని రోజుల నుంచి లేని ఇప్పుడు ఇవన్నీ తెలిసింది. లేకుంటే అందరు అమ్ముడు పోతున్నారు, ఎమ్మెల్యేలు అమ్ముడు పోతున్నారు, ముఖ్యమంత్రి ఉన్నది కాబట్టినే ఆ అభిప్రాయం మీరు మీ వెనకాల అది మోసుకుంటూ వస్తున్నారు. మీరు అది గమనించకుండా, మీరు దాన్ని సెటరైట్ చేసుకోకుండా మీరు తెలంగాణ ప్రజలకు పని చేత కాదు మాట్లాడితే ఇది ఎవడు ఒప్పుకోడు. తెలంగాణలో మేము కూడా మీ వాయిస్ మేము కూడా తెలంగాణ జనంకు తీసుకుపోతాం. మీ అధ్యక్షులు ఇంత గొప్పలు ఒక్క చేతతో చప్పుడు కాదు. ఇవన్నీ అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డ్ మాటలు వద్దు బైసాబ్. నువ్వు ఆడ కులం పేరు పెట్టి తిట్టినావా లేదా, కులం పేరు పెట్టి తిట్టినావా లేదా అంటే నువ్వు దానికి మాట్లాడదాం. చాలా కాల్స్ వస్తున్నాయి, మనం కాల్స్ తీసుకుంటాం కాబట్టి. ఒక కాల్ ఉన్నారు, హర్ష ఫ్రమ్ చందనగర్. ఒక్క నిమిషం ఇద్దరికి కూడా. హర్ష గారు మాట్లాడండి. అది ఏం లేదు సార్, ఇప్పుడు ఇది చిన్న ఇష్యూ దాన్ని పెద్ద చేస్తున్నారు. పెద్ద చేస్తే అసలు ఎవరు దీన్ని వెనక ఎవరు నడిపిస్తున్నారో అర్థమైతలేదు. ఆ శ్యామ్ అంటే ఆయన ఎవరు యాక్చువల్గా ఇప్పటి వరకు మేము చూడలేదు అతన్ని. ఇప్పుడు ఫస్ట్ టైం చూస్తున్నాము. ఎవరు బ్యాక్ సపోర్ట్ చేస్తున్నారో అర్థమైతలేదు. ఇదే ఇప్పుడు ఈ కొట్లాట అదే ముస్లిం ఎవరు రోహింగ్యా ముస్లిం ఎవరన్నా పాకిస్తాన్ ముస్లిం అయినుంటే ఇంత పెద్ద ఇష్యూ అయిపోయింది. చేయకపోతుండే, భయపడుతుండే, మాట్లాడకపోతుండే, టీవీలో రాకపోతుండే. ఇది పెద్ద ఇష్యూ చేస్తాం. పృథ్వీరాజ్ అన్నని మేము రెస్పెక్ట్ చేస్తాం, ఆయన మంచిగా మాట్లాడతాడు. కానీ ఇప్పుడు ఈ చిన్న పిచ్చి చిన్న దాంట్లో ఇంత గొడవ వీళ్ళు టీవీలో వచ్చి మాట్లాడుతున్నారు. అసలు వాళ్ళు రాజస్థాన్ రోహింగ్యాల గురించి మాట్లాడమని చెప్పండి. హర్ష గారు జాతి గురించి మాట్లాడారు, మాట్లాడారు. హిందూ కొట్లాడుకుంటారా అంటే ఇది అది ఒక చిన్న జాతి విషయం గురించి మాట్లాడింది, రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా మారింది. అది రైట్. పృథ్వీ గారు మాట్లాడండి. లెక్క దాన్ని చూస్తారు కరెక్టే, మీరు హిందువులు అంటారు కరెక్టే. మరి వాళ్ళు కూడా దెబ్బలు తిన్నలు కూడా ముస్లింలు ఏం కాదు కదా. రోహింగ్యాల మీద మాకు కూడా ఉన్నది. ఇప్పుడు మొన్న బండి సంజయ్ మాట్లాడిండు, రోహింగ్యాలు ఇక్కడ ఉద్యమం చేస్తా వెళ్ళిపోవాలని చెప్పని. ఎవడొద్దన్నాడు? ఉద్యమం ఎవరి మీద చేస్తావు? ప్రభుత్వమే నీది, నువ్వు హోమ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హోమ్, నీ దగ్గర మొత్తం నివేదికలు ఉన్నాయని అన్నారు. మొత్తం తీసుకుపోయి ఆడబడేస్తావు, పడే బంగాళాఖాతంలో వేసావా, పాకిస్తాన్ వేసావా, బంగ్లాదేశ్ వేసావా? అధికారం ఉంది కదా వాళ్ళకి, అధికారం వాళ్ళు చేయని వద్దని ఎవరు దానికి లింక్ ఏంది? ఇప్పుడు ఒక కులాన్ని మీరు ఏ కులమో మాకు తెలియదు, పాలు పోసే కులం రా నాయన అని గొల్లోలను తిట్టే, తర్వాత యాదవులను తిట్టే, తర్వాత నీచా జాతికాయని ఒక మాలైనని పట్టుకొని తిట్టినాక నువ్వు మరి కులాన్ని, ఇప్పుడు భారతదేశం అంటే అందరు హిందువులు కాదు కదా, కులాలు విభిన్న కులాలు కలిస్తేనే ఒక హిందూ కాడికి వచ్చింది. నువ్వు ఆ కులాలను రెస్పెక్ట్ చేయనంత సేపు వాళ్ళ రెస్పెక్ట్ చేయాలి కదా. రెస్పెక్ట్ చేస్తే అందరు కలిసి అవుతారు కదా.
మీరు రెస్పెక్ట్ చేయకుండా వీళ్ళు ఒక్కరు తప్పు చేస్తే అందరికి చెప్పేది ఆయన ఎవరు ఈ చిచ్చ పెట్టేటాడు ఆయన ఎవరు అసలు చిచ్చ పెట్టేసేది ఆయన ఈ మొత్తం కొట్లాడ పెట్టేట ఆయన ఎవరు అన్నా కొట్లాట ఎవరు పెట్టింది కొట్లాట కొట్టిన వాళ్ళు మీరు జైన్ భాయ్ ఒక్క నిమిషం నేను ఇంకొకటి ఏంటంటే దీంట్లో బాగా రెచ్చగొడుతున్నది ఎవరు అని అంటే మీ బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఉన్నాడు కదా మంత్రి ఒక ఆయనే ఆ మాధవిలత అంటే ఆమె వచ్చి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు కదా దాంతోనే ఇది రెచ్చిపోతుంది జనం లోపల కూడా ఇది తీవ్రమైన ఆబ్జెక్షనబుల్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు కాబట్టినే జనం లోపల చర్చ పోతున్నది మీరు కూడా అట్లే ఇప్పుడు మాట్లాడినరు ఇప్పుడు మాట్లాడుకుంటా 2000 ఆగారు ఇనే ఓపికే ఉండాలి నువ్వు అధ్యక్షునివి బై సాబ్ నువ్వు ఒక సంఘానికి అధ్యక్షునివి నువ్వు ప్రతినిధివి నువ్వు ఇనే ఓపికే ఉండాలి నీకు నువ్వు కూడా ఉండి 2000 సంపాదిస్తే తాగి పంటరని నువ్వు కూడా అంటివి ఇక ఇంతకన్నా ఇంకేముంటదండి నాకు అర్థం కాదు ఆ సమాజానికి ఒక్క 2 నిమిషాలు మీరు వింటే నేను చెప్తా నేనేమన్నా మన దట్ టు మీ ఆల్సో ఇప్పుడు మన ఆ తెలంగాణ సంప్రదాయం ఎట్లా ఉంటుంది అంటే 2000 సంపాదించేటోడు 5000 సంపాదిస్తాడే పోనీ అన్నారే పోదాం చూద్దాంలే పనికి అట్లా వంటి ఉంటదని చెప్పిన నేను 2000 సంపాదించేటాడు ఇట్లా చేస్తాడు అవి అన్ని నేను కూడా తెలంగాణ అది నాకు కూడా వర్తిస్తుంది రేవంత్ రెడ్డి కూడా మందు తాగాడు మరి వాళ్ళని అన్నట్టు ఇప్పుడు ఎట్లా ఆయన కూడా మందా నేను కూడా మందా నువ్వు తెలంగాణ సమాజంలో ఉన్న సంప్రదాయం నీకు చెప్పు నీకు ఎవరు సగం మంత్రులు మందు తాగారు నువ్వు ఎట్లా చెప్తావు తెలంగాణ సమాజం ముఖ్యమంత్రి మమ్మల్ని అవమానపరుస్తున్నావు నన్ను అవమానపరుస్తున్నావా ఎట్లా అవమానపరుస్తావు నువ్వు అట్లా తెలంగాణ సమాజం అని చెప్పి తెలంగాణలో తాగుతారంటారు సోషల్ మీడియా వేదిక కానివ్వండి మీలాంటి వాళ్ళందరూ కూడా ఏకమవుతున్నారు సో డిమాండ్స్ ఏంటి ఇప్పుడు మార్వాడి గో బ్యాక్ అనేది సాధ్యం అవుతుంది అనుకుంటున్నారా ఆ డిమాండ్స్ ఏంటి సో ఇందాకనే ఒక ఎగ్జాంపుల్ కోట్ చేశారు వెస్ట్ బెంగాల్ ఒకప్పుడు ఇట్లనే ఒక ముఖ్యమంత్రి మాట్లాడితే 75% ఆస్తులు ఏమనంటే తర్వాత సైలెంట్ అయిపోయారని చెప్పి మాట్లాడి కోట్ చేసే ప్రయత్నం చేశారు సో ఇప్పుడు మార్వాడి గో బ్యాక్ అనేది సాధ్యం అవుతుందా మీ డిమాండ్స్ ఏంటి ఇక్కడ హక్కులు కాపాడబడాలి ఫస్ట్ నెంబర్ 1 ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వీళ్ళే దీన్ని లేపుతున్నారు వీళ్ళే లేపుతున్నారు ఇప్పుడు ఆయన అనవసరంగా మళ్ళీ మాట మాట్లాడి నిన్న కూడా అట్లే తాగి పంటను అంటారే నేను చెప్పిన తెలంగాణ వాళ్ళందరూ వీళ్ళ దగ్గర దుకాణాలలో కొనుడు బంద్ చేయరని చెప్పి నిన్న చెప్పినాం రేపు పల్లె తీసుకుపోతాం ఈ మార్వాడి సమాజము గుజరాత్ సమాజం ప్రెసిడెంట్ గా ఇప్పుడు నిన్న మాట్లాడిన కదా ఇప్పటిదాకా తెలంగాణలో తాగి పంటరు 2000 వస్తే తాగి పంటరు అని ఇది మేము జనంలో కూడా తీసుకుపోతాము వాళ్ళ దుకాణాలలో కొనొద్దని చెప్తాము వాళ్ళ దుకాణాలు పెట్టుడు కానీ ఇళ్ళ కిరాయి కానీ ఎవరు ఇస్తారో రేపు ఈ సమాజం మనల్ని కొంటేనే కదా తెలంగాణలో కొంటేనే దందాలు నడిచేది వాళ్ళు జిఎస్టీలు పెంచుతున్నారు ఇది అంటే బయటికి వెళ్ళి గుజరాత్ పైసలు ఇక్కడికి వస్తలేవు ఇక్కడ పైసలు గుజరాత్ కు లేకపోతే రాజస్థాన్ కు పోతున్నాయి రేపు మా జనం దగ్గర కూడా పోతాం నాయనా మీరు గుణకండ్రి అధికారం ఎక్కడ దాకా పోయింది తెలంగాణలో పంచాయతీగా తాగి పంటరు అని చెప్తారు కదా కష్టపడేటోడు ఎక్కడైనా బతకొచ్చు పృథ్వీరాజ్ అన్న దేవుడు అందరికీ ఉన్నారు మీరే పిలగొట్టేస్తే మీరు సామాన్ కొనకపోతే దేవుడు అయితే రాత్రి మనకు తిండి లేకుంటే పండబెట్టారు పొద్దుల లేస్తే టిఫిన్ తోనే లేపుతారు అది దేవుడు ఉంటది మనం అందరం బతకనికే వచ్చాము పొద్దున లేస్తే ఎవరు కష్టపడి బతుకుతారు ఎవరి ఫ్యామిలీ ఎవరి బతకనికే వచ్చినారు ఎవరు కష్టపడుతున్నారు బతుకుతున్నారు నీకు నీ భగవంతుని చూసుకోపో రాజస్థాన్ లా నువ్వెందుకు మీకు మీరే మీ బతుకుల మీద మీరే మన్ను పోసుకుంటున్నారు మీకు అర్థమైతే లేదు మాటలు చేస్తున్నారు ఇదంతా మీకు మీరే మాట్లాడుకుంటూ మీకు మీరే అవమానపరుస్తున్నారు జిగ్నేష్ గారు ఇప్పుడు పృథ్వీరాజ్ గారు ఏమంటారు నిన్న కూడా మాట్లాడారు ఆయన చెప్పింది ఒకటే సో కొంతమంది రాజకీయ నాయకులే వచ్చి ఎవరైనా వస్తే వాళ్ళని చంపేస్తామని మాట్లాడడం కానివ్వండి అరే తెరే కొట్టడం కానివ్వండి జరుగుతున్నాయి. ఒక నిమిషం
ఒక నిమిషం పొలిటిసైజ్ అయింది. సో నిజంగా మీరు కూడా ఇందాక మీరు తెలియకన్నారు కానీ కొన్ని అబ్జెక్టబుల్ వ్యాఖ్యలు చేశారు అని చెప్పి పృథ్వీరాజ్ గారు అంటున్నారు. సాంప్రదాయం ఎక్కడుందో కూడా మీరు సమాధానం చెప్పలేకపోయారు. ఇక పక్కన పెడితే ఇప్పటికైనా అక్కడ జరిగిన విషయం తప్పు అని చెప్పి మీరెవరు ఇన్వాల్వ్ కాకండి రాజకీయంగా, మేము నిజంగా జరిగిన తప్పు కాబట్టి మా దాంట్లో నుంచి ఒక వ్యక్తి తప్పు చేశాడు కాబట్టి ఆయనపై చట్టరీత్యా చర్యలు తీసుకోండి. సో తెలంగాణ ప్రజలు మేము అప్పీల్ చేస్తున్నాం, మేం తప్పు చేయలేదు, సో అనవసరంగా కొంతమంది వ్యక్తులు మమ్మల్ని ఈ రకంగా పోర్ట్రే చేస్తున్నారని చెప్పి మీరు అడగండి. మరి ప్రజలు నమ్మాలి కదా. పొలిటిసైజ్ అవుతోంది, పబ్లిక్ అడగండి. నేను 2 చేతులు పెట్టి దండం పెట్టినాం సార్. మేము గుజరాతీ మార్వాడి దునియాలో ఎక్కడ పోతే గొడవలు మాకు మేము ఏడబుట్టే అదే మాకు బతుకు దేవుడు ఇచ్చిన అక్కడికి వెళ్ళే మాకు వచ్చేది అన్ని. మేము ఎందుకు కొట్లాడతాం సార్? జాతి గురించి ఎందుకు మాట్లాడతాము? మేము ఇప్పుడు తెలంగాణలో పుట్టింది పెరిగింది, నేను ఇక్కడ ఉన్న సంప్రదాయం నాకు కూడా వర్తిస్తుంది కదా. ఇప్పుడు నేను కూడా పుట్టింది పెరిగింది తెలంగాణలోనే. ఇప్పుడు నాకు కూడా ఇక్కడ మంచిది ఉంటే కూడా నాకు మంచి పేరు వస్తుంది, ఇక్కడ చెడ్డ పేరు వస్తే నాకు చెడ్డ పేరు వస్తుంది. నేను కూడా ఇక్కడనే పుట్టి పెరిగినా కదా సార్. ఇట్లాంటి గుజరాతీ మావాళ్ళు 150 సంవత్సరాల నుంచి తెలంగాణలో ఉన్నారు. మన తెలంగాణ ఉద్యమం అయిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి గారు ఏమన్నారు? తెలంగాణలో అందరు కలిసిమలిసి ఉండాలి, అందరు అన్నదమ్ములు లెక్క ఉండాలి, ఇంట్లో 5-4 అన్నదమ్ములు ఉంటది. ఏదో ఒకటి తప్పు చేస్తే మనం అందరినీ మొత్తం ఫ్యామిలీని తిడతామా సార్? ఒక జాతిని తిడతామా సార్? సో ఎవరో ఒకరు బయట నుంచి వచ్చి బయట ప్రజలు సామాన్యులు ఇటువంటి ఉద్యమాలు చేసే వాళ్ళు వచ్చే కంటే ముందు మీరే ఎందుకు వివరించలేకపోయారు? సో ఇప్పుడు ఇంకా ఎక్స్‌ప్లాయిటేషన్ జరుగుతుందని రకరకాల ఫోన్స్ వస్తున్నాయి కదా, ఎక్స్‌ప్లాయిటేషన్ జరుగుతుందా లేదా మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు? పబ్లిక్ ఎందుకు కన్వే చేయలేకపోతున్నారు? మేము బరాబర్ చెప్తున్నాం సార్. మా కులంలో కూడా మేము అందరినీ అదే చెప్తున్నాము. మనకు ఎట్లాంటి ఇక్కడ ఇబ్బంది పెట్టేది లేదు, లేకుంటే మనం ఎవరిది చెప్పేది లేదు. మనం దంద చేయడానికి వచ్చినాం, మనం మంచిగా ఉండాలని వచ్చినాం, అన్నదమ్ములు లెక్క ఉన్నాం. ఈ మాట ఒక్కటి మాకు బాధ ఎక్కడైతున్నాయంటే మీరు బతకనికి వచ్చినారు ఆ మాట చెప్తే. మేము కూడా తెలంగాణలో పుట్టింది పెరిగినాం సార్. మేము ఎట్లా బతకనికి వచ్చినాం? మేము పుట్టింది ఇక్కడ, మళ్ళీ ఏడవాలి మేము? మాకు మీరు చెప్తే మీరు ఇట్లాంటి మాట్లాడితే అన్న పృథ్వీరాజ్ అని ఏమంటారు, నువ్వు ఇట్లా అన్నావు అంటే నేనేమంటున్నా అంటే ప్రతి దానికి తేడా ఉంటది అని ఎగ్జాంపుల్ ఇస్తున్నా. ఇప్పుడు ఆంధ్రాలో ఉన్న వేరే సంప్రదాయం ఉంటది, గుజరాత్ లో వేరే, రాజస్థాన్ లో వేరే. సంప్రదాయాల గురించి మళ్ళీ మాట్లాడకండి, సంప్రదాయాల గురించి తీసుకొస్తే మళ్ళీ వేరే చర్చ వస్తుంది. కానీ అడుగుతుంది ఒకటే, ఎక్స్‌ప్లాయిటేషన్ అవుతోంది అని చెప్పి ప్రజలు భావించి ఇప్పుడు ప్రజలు చేస్తున్న ఒక విషయం టు మై నాలెడ్జ్ బీయింగ్ ఎ జర్నలిస్ట్ నేను చెప్తుంది ఏంటంటే, ఒకటి జిగ్నేష్ గారు ఇక్కడ పృథ్వీరాజు లేకపోతే శ్యాము లేకపోతే ఇంకో నలుగురు వీళ్ళు కాదు కేవలం చేసే ఉద్యమం, అది గ్రౌండ్ నుంచి స్టార్ట్ అయింది. ఆమన్గల్ ఉద్యమానికి ఒక రకంగా బంద్ పిలుపునిచ్చింది ఇక్కడ తెలంగాణ శ్యాము, లేకుంటే తెలంగాణ క్రాంతుల అధ్యక్షుడిగా పృథ్వీరాజ్ గారు పిలుపునిచ్చింది. అక్కడ వర్తక సంఘాలు పిలుపునిచ్చాయి. క్షేత్రస్థాయిలో ప్రజల మొత్తం కూడా ఇదే ఆందోళన వ్యక్తమవుతోంది. మీరు ఇప్పుడు మనం ఈ లైవ్ డిస్కషన్ లో సుమారుగా 4000 మంది లైవ్ వాచింగ్ చేస్తున్నారు, కంటిన్యూస్ ఫోన్స్ వస్తున్నాయి. ఈ కామెంట్స్ లో చూస్తే కూడా పబ్లిక్ ని కన్విన్స్ చేయండి. అంటే ఈ రకంగా జరుగుతుంది, రకరకాల సమస్యలు వారి అభిప్రాయాలు చెప్తూ ఉన్నారు. నేను ఒకటే చెప్తున్నా సార్, అధ్యక్షులుగా ఉన్నారు కాబట్టి మాత్రం అడుగుతున్నాను, మీరు పబ్లిక్ ని కన్విన్స్ చేయండి, ఒప్పించుకోండి. నేను గుజరాతీ సమాజ్ అధ్యక్షునిగా గుజరాతీ సమాజ్ మార్వాడి సమాజ్ అంతా ఒకటి సార్. మేము దండం పెడుతున్నాము, మాకు ఎట్లాంటి గొడవలు పెద్దవాళ్ళు, మీరు ఎవరికి దండం పెట్టాల్సిన పని లేదు. ఎవరి గురించి మీరు మాకు మా మీద 10 చెడ్డ పేర్లు పెడుతున్నారు. మీరు దొంగతనం చేస్తారు, మీరు ఈయనకి కొనుక్కుంటారు, మీరు ఈయనకి GST కట్టారంటే ఏం సార్? మనిషి మాకు కూడా రక్తం ఉన్నది, మాకు కూడా బాధ అవుతుంది సార్. ఇట్లాంటి మాటలు మాట్లాడితే మేము కూడా కష్టపడుతున్నాం సార్. పొద్దులే లేచి ఎవరైనా కళ్ళ కారం వేసి పైసలు గుంజుకుంటున్నామా సార్? మాకు కూడా రక్తం ఉంది సార్. నీళ్ళు లేదు, మీరు గుట్కా తింటారు అంటే గుట్కా ఖాళీ మార్వాడి గుజరాతీ తింటారా సార్? అట్లాంటి మాటలు ఎందుకు అన్నా నేను ముందు కూడా చెప్పినా, నేను దండం పెడుతున్నాం గుజరాతీ సమాజ్ మార్వాడి సమాజ్ తరఫు నుంచి. మాకు ఎవరితో ఎట్లాంటి గొడవలు లేవు, మనం అందరం అన్నదమ్ములము, కలిసిమలిసి ఉండాలి. ఇంట్లో 4 అన్నదమ్ములు ఉంటే ఒకడు చెడ్డపోయినాడు, ఒకటి తప్పు పని చేస్తే 4 దానికి నచ్చ చెప్పాలి. ఇది ఎట్లా కాదు ఇట్లా చేయాలి. ఇక్కడ ఒకటి పృథ్వీరాజు గారు కానివ్వండి, తెలంగాణ శ్యాము లేకపోతే ఇంకెవరైతే పోరాడుతున్నారు, మరి కాసేపటి అక్కడ తెలంగాణ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కూడా స్టార్ట్ అవబోతోంది. పృథ్వీరాజు గారు అక్కడ వెళ్ళాలి. మేబీ ఒక 10 minutes పృథ్వీరాజు గారు లాస్ట్ లో కంక్లూడ్ చేద్దాం మనం. సో దీంట్లో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ అవడం కారణంగానే మరింతగా అగ్గిరాజుకుంటోంది. రాజా సింగ్ అండ్ బండి సంజయ్ ఏం మాట్లాడడం మీకు వినిపిస్తా, నేను ఒకసారి వినండి. నాకు తెలుసు, నేను చూసిన సార్. ఇప్పుడు ఎవరైనా ఏమంటున్నారు, రాజా సింగ్ కూడా ఏమన్నాడు, బండి సంజయ్ ఏమన్నాడు, మార్వాడి గో బ్యాక్ అంటే రోహింగా గో బ్యాక్ అన్నారు.
ఇప్పుడు అయితే మార్వాడీలో కూడా కొంతమంది మాకు అడిగినారు, సార్ మన కులం గురించి ఇట్లా మాట్లాడితే మనం రోహింగ్యాతో మనం కంపేర్ చేస్తున్నారా సార్ అడిగినారు. ఇప్పుడు మేము వాళ్ళకు కూడా నచ్చ చెప్పాలి. ఇప్పుడు బండి సంజయ్ గారు పెద్ద మనిషి, ఆయన ఏదో ఆలోచించే చెప్పిండు. రాజాసింగ్ కూడా ఆయన గోషామేల్ కాన్స్టిట్యున్సీలో ఉన్నది మొత్తం ఓటర్ మార్వాడోళ్ళు, గుజరాత్ వాళ్ళు, ఆయన ఏం చెప్పిండు, మనం అందరం కలిసి ఉండాలి, ఒకటి తప్పు చేస్తే అందరు దానికి అనుభవించొద్దు, అందరికి దండం పెడుతున్నాము. మరి మాకు ఎట్లా మేము బిజినెస్ ఫస్ట్ అయితే మా హిస్టరీలో మా రక్తంలో ఉన్నది ఏంటంటే బిజినెస్ చేయాలి, ఏడ ఉంటే వాళ్ళతో కలిసిమలిసి ఉండాలి, రజాకార్తో ఉంటే. అప్పుడు కూడా మేము ఇట్లనే ఉన్నాము. ఇప్పుడు తెలంగాణ రాజులు ఏమడి ఉంటే కూడా మేము ఏమంటలేము సార్. ఒక్కడు ఎవరైనా తప్పు చేస్తే మీరు అది వాళ్ళ నుంచి మొత్తం జాతి గుజరాతీ మార్వాడి అంటే సార్ ఒక్కడు గుజరాతీ మార్వాడిలే జిగ్నేష్ జోషి ఒకటి తప్పు చేస్తే మొత్తం జాతికి శిక్ష ఇచ్చే అధికారం ఎవరికి ఉంది సార్? నేను తప్పు చేస్తే నాకు చట్టం ఉంది, నాకు లోపల వేసేయండి సార్. అదొక్కటి తప్పు. జాతి గురించి మాట్లాడిన దాని నుంచి చాలా రకరకాల గ్రౌండ్ లెవెల్లో కూడా మమ్మల్ని ఇలా వేధిస్తున్నారు, ఇక్కడ మమ్మల్ని ఈ రకంగా జరుగుతోంది, ఇంకో చోట ఇంకో రకంగా జరుగుతుందని అన్ని మిక్స్ అయిపోయింది. అంతా కూడా ఒకటే ఇష్యూ అని కాదు. అక్కడ స్టార్ట్ అయినటువంటి ఆ ఇష్యూ కాస్త ఆమన్గల్కి సికింద్రాబాద్కి సంబంధం ఏంటి నాకు అర్థం కాదు. సికింద్రాబాద్ జరిగిన చర్చ ఆమన్గల్లో కూడా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళు పని పిలిపించారు. నా షాద్ నగర్ నుంచి ఒక కాల్ చేశారు, కంటిన్యూస్ గా ఫోన్స్ వస్తుంది, లిఫ్ట్ చేస్తే ఆయన ఇంటీరియర్ బిజినెస్ స్టార్ట్ చేశారట. ఇంటీరియర్ బిజినెస్ అప్పటి వరకు షాద్ నగర్ లేదు, ఆయనే స్టార్ట్ చేశారు. అప్పటి వరకు వేరే ప్రాంతానికి వెళ్ళి తీసుకొచ్చుకునే వాళ్ళు, ఒక మార్వాడి షాప్ దగ్గర కొనుక్కొచ్చుకునేవారు. సో ఎప్పుడైతే ఇక్కడ తెలంగాణ వాసి అక్కడ ఇంటీరియర్ షాప్ పెట్టాడో అప్పటి వరకు డెట్స్ లేవు, కంప్లీట్గా డైరెక్ట్ నెట్ పేమెంట్ ఉంటేనే సేల్ చేసేటువంటి పరిస్థితి నుంచి కాస్త కొంత లోన్ ఇవ్వడాలు, లేకపోతే తర్వాత ఇస్తా అని చెప్పిన ఇవ్వడాలు, కొంత తక్కువ డిస్కౌంట్ ఇవ్వడం వల్ల ఏమైందనంటే నా బిజినెస్ లాస్ వచ్చింది సార్, తర్వాత నన్ను మొత్తానికి నాకు కూడా మాల్ రాకుండా చేశారు డిస్ట్రిబ్యూటర్ డీలర్ దగ్గర నుంచి మాట్లాడని చెప్పి తన ఆవేదన వ్యక్తి. అంటే ఈ రకంగా వివిధ రూపాల్లో నుంచి వివిధ ప్రాంతాల నుంచి తాము ఎదుర్కొన్న సమస్యలే ఇప్పుడు ఇంత ఉద్యమానికి దారితీస్తాయి. సో ఫైనల్గా పృథ్వీరాజ్ గారు కంక్లూజన్ ఇద్దాం. సో ఏం జరగబోతోంది? ప్రభుత్వాలు అటు కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ నుంచి పిసిసి మహేష్ కుమార్ గౌడ్ కూడా మాట్లాడుకొచ్చారు. సో మేము డిఫరెంట్గా దీన్ని వ్యతిరేకిస్తాం, మార్వాడి గో బ్యాక్ అనేది సమంజసం కాదు అని చెప్పి ఆయన కూడా మాట్లాడుతున్నారు. సో ఎవరి వైపు నుంచి కూడా ఇప్పుడు ప్రభుత్వం డైరెక్ట్గా ఇది కరెక్ట్ కాదు అంటోంది, పార్టీలు కావంటున్నాయి. సో అన్నీ కూడా కంప్లీట్గా ఇది మీరు చేసే ఉద్యమం కరెక్ట్ కాదని చెప్తూ ఉన్నారు. సో మీరు ఏ రకంగా తీసుకెళ్ళబోతున్నారు? ఇది ఎట్టి పరిస్థితిలో కూడా సాధ్యం కాదు అనేది మాత్రం ప్రభుత్వాల పక్షం నుంచి, రాజకీయ పార్టీల నుంచి మాత్రం కనబడుతోంది. గో బ్యాక్ నినాదాలు కొద్దిసేపు పక్కకు పెడితే నాకు ఈ రాజకీయ పార్టీల ఈవెన్ మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, సంజయ్ కావచ్చు, వీళ్ళు మాట్లాడుతున్నది చూస్తుంటే అసలు తెలంగాణ ప్రజలకు చాలా క్లారిటీగా పోతున్నది. వాళ్ళ దాడిని ఖండిస్తలేరు, జాతి గురించి మాట్లాడిన వాటి గురించి మాట్లాడతలేరు వాళ్ళు. కానీ ఎంతసేపు ఇప్పుడు ఆ నినాదం ఎక్కడికి వెళ్ళి వచ్చింది, ఏంది జనం ఏం ఆలోచిస్తారు అనేది కూడా వాళ్ళకి ఏం అర్థమైతే లేదు. మరి రేపు పొద్దుగాల మరి ఈ కులాల ఓట్లు వాళ్ళకి కావాలన్నా లేదో మాకు అది అర్థమైతే లేదు, జనమే తెలుసుకుంటారు క్లియర్ గా. కాకపోతే ఏంటంటే వాళ్ళు కూడా పెద్దరికంగా వాళ్ళు ఇగో ఇట్లా జరిగింది కాబట్టి కానీ ఇరు వర్గాలను కనుక పిలిపించుకొని కూసబెట్టి దాన్ని ఎక్కడ ఎక్స్ప్లాయిటేషన్ ఏమేమి జరుగుతున్నది, ఇప్పుడు వర్తక సంఘాలు వచ్చి ఇలా కొల్లాపూర్ లో కూడా ర్యాలీ ఉండే, దాన్ని కూడా పోలీసు వాళ్ళు కూసబెట్టి వాళ్ళందరినీ ఇంకా ముందు కూడా మీరు ఇంకా మార్వాడోళ్ళు ఇప్పటి వరకు వచ్చినాయి సాల్మీ దుకాన్లు, ఇంకా మీరు భవిష్యత్తులో పెట్టొద్దని చెప్పని వాళ్ళు ఇంటర్నల్ గా కూర్చోబెట్టి మాట్లాడిందని తెలుస్తున్నది. ఇలా ర్యాలీ ఉండేది, అది కూడా ఆపింది. అది వాళ్ళు రేపటి ఉన్న దాన్ని ప్రీపోన్ చేసుకున్నారు. ఇది ఒక దగ్గర జరిగే సమస్య కాదు, ఇది అంతటా జరుగుతున్నది. ఇక్కడ వాళ్ళకు ఎవరెవరైతే నచ్చరో, వాళ్ళ ప్రవర్తన నచ్చదో వాళ్ళు రేపు పొద్దుగాల వాళ్ళు కొనే సిచ్యువేషన్ ఉండదు. యువకులు కూడా ఇక్కడ బిజినెస్లు చేసుకొని దందాలు చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ తెలంగాణ యువకులు బిజినెస్లు చేయాలి, దోపిడీ చేయకుండా బిజినెస్లు చేయాలి అని చెప్పని వాళ్ళకి చెప్తున్నా క్లియర్ గా. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈయన మాట్లాడింది ఏంటంటే ఇదైతే చాలా 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 ఆబ్జెక్షనబుల్ స్టేట్మెంట్. నేను కూడా ఇక్కడ ఓపికతో ఉన్నాము, మీరు మీద పడి కుర్తం సంపుతం అనే భాష మాట్లాడక ముందు ఎవరు ఇప్పుడు రాజాసింగ్ అంటే ఆయన మాట్లాడింది కావచ్చు, ఊకునేది లేదు, ఒక్కొక్కరిని లోపడేసా తలకాయ ఉన్నదా అని చెప్పని బండి సంజయ్ కూడా మాట్లాడింది కదా. ఇక్కడ ఈ మా బోటలు మాట్లాడేటోళ్ళ మీద వీళ్ళు మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు రోహింగ్యాల అంశం తీసుకొచ్చినా కానీ ఆయన కేంద్ర మంత్రి తీసుకుపోయి వాళ్ళను అరెస్ట్ చేస్తాడా లేకపోతే బయట దేశం పంపిస్తాడా ఆయన తెలుసుకోవాల్సిన పని. మాకు ఆ పని లేదు, ఆయన ప్రభుత్వం ఉన్నాడు, నివేదిక వాళ్ళ దగ్గర ఉన్నది కాబట్టి. లేకపోతే ఈ పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్లని ఇక్కడ మాట్లాడుతున్నాడు కదా, ఆయననే ఐఎస్ఐ ఏజెంట్ అని మేము అనుకోవాల్సి వస్తుంది. ఈ పెద్ద మనిషి ఇప్పుడు జిగ్నేష్ గారు చెప్పింది ఏంటంటే
2000 వస్తే తాగి పంటారు తెలంగాణలో అన్నారు కదా, చాలా అబ్జెక్షన్. నువ్వు మాట్లాడినవి అయిపోయింది. నేను మీరు గంట సేపు మేము అదే మాట్లాడుతున్నాం. అది చెప్పినారా మీరు? నేను ఇప్పుడు దండలు పెట్టి చెప్పిన అన్న ఇటువంటి గొడవలు కలిసి ఉందాము, మేము పొలిటికల్ పబ్లిక్ చెప్తున్నాం. వినండి, మేము కూడా మీరు చూసే పబ్లికే చెప్తున్నాం. మాకు గుజరాత్ పబ్లిక్ చూస్తలేరు, తెలంగాణ పబ్లికే చూస్తున్నారు, రాజస్థాన్ పబ్లిక్ ఏం చూస్తలేరు. మా ఈ సంసాబ్ది సాయిలే చూస్తున్నారు, మా భూమిపుత్రులే చూస్తున్నారు. మీరు రాజస్థాన్ భూమిపుత్రులు, మేము తెలంగాణ భూమిపుత్రులము. మేము కూడా మా తెలంగాణ భూమిపుత్రులకు చెప్తున్నాం, ఇగో మనం అంటే వీళ్ళకు ఎంత గౌరవం ఉన్నది. 2000 సంపాదించే తాయి పంతం అనేది గొప్ప గౌరవం వీళ్ళకు ఉన్నది అనేది మన తెలంగాణ ప్రజలకు అధ్యక్షులుగా మీరు 2 సమాజాలకు, జైన్ సమాజం 2 సమాజాలకి అధ్యక్ష పొజిషన్ లో ఉండి మీరు మాట్లాడుతున్నారు కదా. ఇగో మన ఆత్మ గౌరవం ఎక్కడున్నది అనేది ఈ జనాలకు చెప్తాం, తెలంగాణ రాజకీయ నాయకులకు కూడా చెప్తున్నాం. చూడండి, ఇగో వీళ్ళు ఇంత గౌరవం ఇస్తున్నారు మనకు, వాళ్ళని ఇక్కడ హక్కున చేసుకుని ఆశ్రయం ఇచ్చి చేస్తే వీళ్ళ పైసలతోటి మీరు ఎలక్షన్ కొట్లాడుతున్నారు. అన్నా నేను ఒకటే మాట చెప్తా, ఇంతసేపటి నుంచి నేను ఇన్ని మాటలు చెప్పినాను. అదేదో తెలంగాణ ఏమంటున్నా, ఇప్పుడు నేను కూడా సబ్జెక్ట్ నేను కూడా తెలంగాణలో పుట్టి పెరిగినాను. థ్యాంక్ యూ పృథ్వీరాజ్ గారు.